గీతా స్రవంతి ఆధ్యాత్మిక వేదిక జీవిత పరమార్థ విశ్లేషణ మాలిక. హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం భగవద్గీత యందు 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము. భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి కుతూహలం కలిగినటువంటి వాళ్ళు తాము చేసేటటువంటి కర్మ యందు ఉన్న దోషముల నుండి ఎలా బయటపడాలో భగవంతుడు సూచన చేసినటువంటి మార్గములన్నీ కూడా తెలుసుకొని ఎవరైతే ఆచరణలో పెట్టుకుంటారో వాళ్ళకి ముక్తి దొరుకుతుంది అంటారు పరమాత్మ. అంటే ఈరోజు కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా మీరు చేసే కర్మల యొక్క కర్తృత్వాన్ని మీరే, అంటే మీరు పూర్వజన్మలలో చేసిన సంస్కారాల నిమిత్తంగా మీరేం చేస్తున్నారు, మీరు సుఖములు దుఃఖములు అనుభవిస్తున్నారు. ఇవన్నీ కూడా భగవంతుడు మనకు ప్రసాదించినవి కాదు. అంటే ఇక్కడ అందరూ ఎవరికైనా కష్టం వస్తే ఏమంటారంటే భగవంతుడికి దయ లేదండి అని చెప్పేసి అంటారు. లేకపోతే కొంతమందికి ఐశ్వర్యం ఉందనుకోండి, భగవంతుడి యొక్క కృప వాళ్ళ మీద ఉందండి, అందుకే వాళ్ళు ఇంత ఐశ్వర్యంతో ఉన్నారంటారు. పరమాత్మ ఏమంటారు, మీరు అనుభవిస్తున్నటువంటి ఐశ్వర్యానికి కానివ్వండి, లేకపోతే అష్ట కష్టాలకు కానివ్వండి, నేనైతే కర్తను కాదు అంటున్నారు. అంటే మనమందరం ఏమంటున్నాం, భగవంతుడి వలననే నేను ఇవాళ సుఖపడుతున్నాను, భగవంతుడి వలనే నేను కష్టపడుతున్నాను అంటున్నాం. కానీ శాస్త్రంలో పరమాత్మ ఏమని చెప్తున్నారు, మీరు పూర్వజన్మలలో చేసినటువంటి కర్మల నిమిత్తంగానే ఇవాళ మీ యొక్క జీవితాలు నడుస్తున్నాయంటున్నారు. నాకు ఏ విధమైన సంబంధం లేదు అని చెప్పేసి పరమాత్మ 14, 15 శ్లోకాలలో ఇవాళ మనకి వివరణ చేస్తూ ఉన్నారనమాట. అంటే ఒక విషయం మనం అనుభవిస్తున్నాము, అది సుఖము కానీ దుఃఖము కానీ, ఈ రెండింటికి కారణం ఎవరు, మనం చేసుకున్న కర్మలే. మనకు కర్మ ఫలాల మీద మనం ఆసక్తితో చేసినటువంటి ప్రయత్నం వలన దానివల్ల పుణ్యమో పాపమో వస్తుంది. దానిని మళ్ళీ ఇవాళ అనుభవిస్తున్నాం. ఇవాళ మీరు ఒక పదార్థం వండుకున్నారండి, ఏదైతే వండుకున్నారో వండుకున్నది రుచిగా ఉన్నా రుచిగా లేకపోయినా అది మీరు చేసిన ప్రయత్నం కాబట్టి మీరే తినాలి. ఇప్పుడు వంట ఆ పదార్థాన్ని తింటూ రుచిగా లేదనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, రుచిగా లేదు అని చెప్పేసి మనం బాధపడతామా? మనం వండుకున్నాం కాబట్టి బాగున్నా బాగాలేకపోయినా ఏం చేయాలి, తినేయాలి. అదే విధంగా ఇవాళ మనకు కష్టాలుండనివ్వండి, సుఖాలుండనివ్వండి, ఇవన్నీ మనం చేసుకున్నవే అనుకున్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తాం, వేరొకరిని నింద చేసే ప్రయత్నం ఆపేస్తాం. భగవంతుణ్ణి నింద చేసే ప్రయత్నం ఆపేస్తాం. ఏ ఒక్కరైనా కష్టం రాగానే భగవంతుడికి దయ లేదు అనే వాళ్ళు ఎవరైనా ఈ లోకంలో ఉంటారా అంటే 100కి 99 మంది ఉంటారండి. భగవంతుడి వలనే నేను ఇవాళ ఏడుస్తున్నానంటారు. మరి మీరు కష్టపడకుండా సుఖపడటానికి కారణం భగవంతుడి అనుగ్రహం అంటున్నారా? అనలేరండి. ఎందుకు అనలేరు అంటే, నేను కష్టపడి ఇల్లు కట్టుకున్నాను, నేను కష్టపడి సంపాదించుకున్నాను, నేను కష్టపడి చదివాను. ఇలా మనం అందరం ఏమంటున్నాం, ఒక పనిలో ఏదైనా ఒక ఉత్తీర్ణత, గొప్ప ఫలం అనుభవిస్తున్నామంటే దానికి కారణాలేమో నేను చేశానంటాం. ఏదైనా పొరపాటు జరిగిందంటే పక్కవాడి మీద వెయ్యడమో, కంటికి కనపడని భగవంతుడి మీద వెయ్యడమో చేస్తున్నాం. అలా కానే కాదు. మీరు చేసే ప్రతి కర్మకు సంబంధించి మీరే బాధ్యత వహించాలి. అంటే ఇవాళ నీకు ఎంత పెద్ద ప్రమాదం జరిగినా నేను చేసినటువంటి పాపపు కర్మ అమలులోకొచ్చిందని కర్మను అంగీకరించిన వారి మీద భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుందండి. అంటే ఇక్కడ సత్యం తెలుసుకోవాలి. వేరొకరి మీద నింద వేయటం కంటే కూడా ఈ తప్పు నేనే పొరపాటుగా చేశాను. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా పాలు కింద పడిపోయాయి అనంటే నేను పాలు పారబోసానని ఎవరైనా అంటారా? ఇప్పుడు గ్లాస్ తీసుకొని వెళ్తున్నానండి, ఏదో నేను ఏమరపాటులో పాలు కింద పడేశాను, ఆ పాల గ్లాసు కింద పడవేశాను. అప్పుడు మనం ఏమంటాం, పాలు కింద పడిపోయాయి అంటాం. లేదు లేదు, నేనే పాలు పడబోసాను అని చెప్పేసి అంటామా? ఆ మాటలో ఎంత వ్యత్యాసం ఉంది. మన చేతిలో నుంచి ఒలికింది అని అంటే అది మన తప్పు కదా. కానీ
గ్లాసు కింద పడిపోయింది అంటున్నాం. ఎలా పడిపోతుందండి? గ్లాస్ కింద పడిపోవడం సాధ్యమవుతుందా? నీవు విడిచిపెట్టావు కాబట్టి అది కింద పడిపోయింది. ఇక్కడ మనం చేసినటువంటి పాప పుణ్యాలకు సంబంధించినటువంటి ఏవైతే కర్మలుంటాయో ఇవన్నీ మనం తెచ్చుకున్నవే. ఎందుకు ఒకటికి 4 సార్లు తిప్పి తిప్పి ఇదే మాట చెప్పుకుంటున్నామంటే మనమందరం కర్మను అంగీకరించాలి. అంగీకరిస్తే భగవంతుడికి నచ్చుతాం. పిల్లవాడు చేసిన తప్పుని నేను తెలియక చేశాను, క్షమించండి అన్నప్పుడు మన మనసు శాంతిస్తుంది. అలా కాకుండా నేను చేసింది కరెక్టే, మీరే తప్పుగా అర్థం చేసుకున్నారని వాడిని కొట్టినా, బ్రతిమిలాడినా అంటే సామ, దాన, భేద, దండోపాయాలు ఎన్ని వాడినా వాడంటున్నాడు, నేను తప్పు చేయలేదు. మీకు తప్పుగా అనిపించింది. దానికి నేనేం చేయలేను అంటారు. ఇలా అన్నప్పుడు మీ యొక్క కోపం తగ్గుతుందా? పెరుగుతుందా? వాడు తప్పు చేశాడు. దానివల్ల కొంత నష్టం వచ్చింది. మనకు అర్థమవుతుంది. మరి ఇప్పుడు వాడు తప్పును ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోనప్పుడు మీకు వాడు ఒప్పుకునేలాగా వాడికి శిక్ష వెయ్యాలనిపిస్తుందా? ఏమోలే పాపం విడిచిపెడదామని విడిచిపెడతారా? మనమైతే ఏమంటాం? ఖచ్చితంగా వాడు తప్పుని తెలుసుకోవాలి. ఇవాళ ఇది తప్పు అని తెలుసుకోకపోతే రేపు ఇంకో పెద్ద ప్రమాదాన్ని చేస్తాడు అని చెప్పి మనం ఏం చేస్తాం? వాడికి పనిష్మెంట్ ఇవ్వడంలో వాడు ఎలా అయితే ఏ విధంగా చెప్తే వాడు చేసింది తప్పని తెలుసుకుంటాడో దానికోసం వాడికి బాధ కలిగించినా మనం శిక్ష వేయడంలో కొద్దిగా తీవ్రతరం చేస్తాం. ఎందుకు చేశారు? పిల్లవాడి యొక్క తప్పును అంగీకరింపచేసే ప్రయత్నమే కానీ పిల్లవాడి మీద మీకేమైనా కోపం ఉందా? ఇవాళ భగవంతుడికి కూడా మన మీద ఏం కోపం లేదండి. మనం తప్పు చేసి భగవంతుడికి అనుగ్రహం లేదు, భగవంతుడికి దయ లేదని ఆయనకేం సంబంధం అండి? ఆయనకు సంబంధం లేని దాన్ని మనం ఏం చేస్తున్నాం? భగవంతుడి మీద నింద చేస్తున్నాం. అసలు నిందెందుకు చేస్తున్నాం మనం? పరమాత్మ శాస్త్రంలో ఏమంటున్నారు? సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అంటున్నారు. నేను అందరిలో సమానంగా ఉన్నానంటున్నారు. ఇంకా ఏమంటారు ఆయన? నమే ద్వేషోస్తి న ప్రియ. నాకెవరి మీద ద్వేషం లేదు, నాకెవరి మీద కూడా ప్రేమ లేదు. నా పిల్లలంటే నాకు అందరి మీద ప్రేమ ఉంటుంది కదా. ఒక పిల్లవాడు తప్పు చేస్తే వాడు దిద్దుకునేలాగా నేను శిక్ష వేస్తాను. అంతేకాని ఆ పిల్లవాడి మీద కోపం ఎప్పుడూ ఉండదు. తల్లిదండ్రులకు పిల్లవాడి మీద కోపంతోనే మీరు పనిష్మెంట్ ఇస్తున్నారా? అంటే మీరు చేసే పనులైతేనేమో మీకు సమర్థనీయమా? నేను మీకు శిక్ష వేస్తేనేమో అది అంగీకరించడానికి వీలు కాని పనియా? ఇది తెలుసుకోవడానికే మనకు శాస్త్రాలను ఆశ్రయించాలి. ఎందుకు సత్పురుషుల దగ్గరికి వెళ్ళాలి? సత్పురుషులు చెప్పేటటువంటి జ్ఞానబోధ ఎందుకు అధ్యయనం చేయాలి అంటే మనం చేసే పొరపాట్లు ఎలా ఉంటాయి? ఆ పొరపాట్లను దిద్దుకోవడానికి మనం ఏ విధమైనటువంటి విషయాలలో జాగ్రత్త పడాలి? ఇవన్నీ మనకెవరు నేర్పిస్తారంటే శాస్త్రాలను అధ్యయనం చేసి అనుభవంలోకి తెచ్చుకున్న వారు చెప్పే మాటల వలన మన యొక్క స్థితి మారుతుందన్నమాట. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం అంటారు. సత్పురుషుల యొక్క సాంగత్యం ఏమవుతుందంటే దేహ సంబంధమైన విషయాల మీద మనకు సంగము లేకుండా, అంటే కొద్ది రోజుల పాటు కలిసి ఉండే ఈ దేహ సంబంధాల మీద మనకి వ్యామోహం తగ్గాలి అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సత్పురుషుల దగ్గరికి వెళ్ళాలి. ఆత్మానుభూతిని పొందిన వారికి రాగద్వేషాలు ఉండవండి. ఒక వస్తువు మీద ప్రేమ, ఒక వస్తువు మీద ద్వేషం ఉండదు. అలాంటి వాళ్ళతో మనం స్నేహం చేస్తే మనకి కూడా ఎవరైనా తప్పు చేస్తే క్షమించడం వస్తుంది. మనం ఎప్పుడైనా తప్పు చేస్తే వాళ్ళని క్షమాపణ అడగగలుగుతాం. అంటే ఇతరులను క్షమించగలిగినటువంటి ఓర్పు వస్తుంది. మనం తప్పు చేస్తే క్షమాపణ అడగగలిగినటువంటి గొప్ప మనస్సు కూడా మనకు పరమాత్మ అందిస్తారనమాట. అందుకే ఇక్కడ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న న కారయన్ అంటారు. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, మీరు నవద్వారములు కలిగినటువంటి పురము యందు మీరందరూ ఉన్నారు అని పరమాత్మ మనకు జ్ఞానబోధ చేస్తున్నారు. అంటే 9 రంధ్రములతో మనం ఏం చేస్తున్నాం? బాహ్యమునందు ప్రకృతి యందు ఉన్న విషయ సుఖాలన్నీ అనుభూతి చెందుతున్నామండి.
కంటి ద్వారా ప్రకృతిలో ఉన్న రూపాలను చూస్తూ ఆనందిస్తున్నాం. చెవి ద్వారా శబ్దములను విని ఆనందిస్తున్నాం. ముక్కు ద్వారా మల్లెపువ్వు ఉందండి. దాని యొక్క సుగంధం ఇప్పుడు మొన్న కరోనా వచ్చిన టైంలో మన ముక్కుకి కరోనా వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. ఆ ముక్కుకు వాసన తెలీదు. మల్లెపూల దగ్గర ఉన్నామా? లేకపోతే మురికి కాలువ దగ్గర ఉన్నామా? అంటే నాకే తేడా తెలియట్లేదు అన్నారు. ఆ ముక్కుకి వాసనకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని అనుభూతి పొందినప్పుడు ఏమవుతుంది? మల్లెపువ్వు దగ్గరున్నప్పుడు ఇంకా సేపు ఉండాలనిపిస్తుంది. మురికి కాలువ దగ్గరున్నప్పుడు బయటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం ప్రకృతిలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనం అనుభవించాలంటే ఇక్కడ మనమందరం ఏం చేస్తున్నాం? ఇక్కడ లోపట ఉన్నటువంటి జ్ఞాన స్వరూపమైనటువంటి ఆత్మ నుంచి శక్తి తీసుకొని ఈ విషయాలన్నింటినీ కూడా మనం ఏం చేస్తున్నాం? అనుభూతిలోకి తెచ్చుకుంటున్నాం. అంటే ఈ నవరంధ్రాల ద్వారానే మనమందరము కూడా విషయ సుఖాలను అనుభవిస్తున్నాం. వీటికి ఏమున్నాయని చెప్పారు పరమాత్మ? ఎప్పుడూ చెప్తానండి ఈ మాట. ఈ మాట ఎవరు మర్చిపోకూడదు. మన యొక్క ముక్కుకి రాగము ఉంది, ద్వేషము ఉంది. అంటే ఇది పీల్చేటటువంటి వాసన తనకు నచ్చితేనే స్వీకరిస్తుంది తప్ప నచ్చకపోతే చీచీ అంటూ అది ముక్కుని ఏం చేస్తుంది? వాసన పీల్చకుండా ఉండే ప్రయత్నం చేస్తుంది. కన్ను నచ్చిన విషయాలను చూస్తుంది. నచ్చని విషయాలు కనపడ్డప్పుడు కళ్ళు మూసుకుంటుంది. చెవి ద్వారా కూడా ఏం చేస్తాం? నచ్చిన విషయాలు వింటాం, నచ్చనివి వినకుండా ఉంటాం. ఇక నాలుక గురించి చెప్పాల్సిందేముందండి? ఒక పదార్థం బాగుంటే ఇంకో 2 ముద్దలు తినమంటుంది. పదార్థం రుచి బాగా లేకపోతే వద్దు, ఈ పూటకి భోజనం వద్దులే అంటుంది. అంటే నాలుకకు నచ్చితే మనం ఏం చేస్తాం? 2 ముద్దలు ఎక్కువ తింటాం. నచ్చలేదు, తినకుండా పస్తూ ఉండడానికి కూడా ఇష్టపడుతున్నామంటే మనం ఎవరికి బానిసలు? ఇంద్రియాలకు బానిసలు. అంతే కదండి! మనమందరము కూడా ఎవరికి బానిసలంటే ఇంద్రియాలకు బానిసలు. భగవంతుడేమంటున్నారు? మీ కింద పని చెయ్యడానికి మీకు నేనేం చేశాను? శరీరాన్ని, మనస్సును, ఇంద్రియాలను ఇచ్చాను. మంచేదో చెడేదో నిర్ణయించడానికి కావలసినటువంటి ఒక కార్యనిర్వహణాధికారి అయినటువంటి బుద్ధి చైతన్యాన్ని కూడా ఇచ్చాను. మరి ఇన్నింటినీ మీకెందుకిచ్చాను? ఈ దేహమనే పంజరంలో జీవుడు బంధింపబడి ఉన్నాడు. దేహ పంజరంలో నుంచి విడిపించేటటువంటి ప్రయత్నం చేయాలి. సంసారం అనేటటువంటి కారాగారంలో జీవుడు చిక్కబడ్డాడు. ఇప్పుడు మనం కొద్ది రోజుల పాటు జైల్లో ఉండాల్సి వచ్చిందండి. ఇప్పుడు జైలు నుంచి బయటపడడానికి అక్కడ చాలా డిసిప్లిన్‌గా ఉంటున్నాం. వాళ్ళక్కడ ఏ పదార్థం పెట్టినా ఇది బాగుంది, బాగాలేదనకుండా ఏది పెట్టినా తింటున్నాం. ఇప్పుడు జైల్లో నుంచి మనం సత్ప్రవర్తన కింద బయటకొచ్చాం. ఇప్పుడు బయటకొచ్చిన తర్వాత నేనెన్నో త్యాగాలు చేశానండి. అందుకే 5 సంవత్సరాలు అనుభవించాల్సిన శిక్ష 3 సంవత్సరాలలోనే పూర్తి చేసుకొని వచ్చానని అంటే అక్కడున్న వాళ్ళందరూ నవ్వుతారా లేదా? ఎవరికి ఏం త్యాగం చేశావు నువ్వు? ఏమైనా త్యాగం చేశావా? నేను ఏం త్యాగం చేశావు అంటే పద్ధతిగా ఉన్నానండి. ఈ 3 సంవత్సరాలు కూడా నేను ఎవరికీ హాని చేయకుండా అవసరమైతే ఇతరులకు నలుగురికి మంచి పనులు చేసేలాగా నేనున్నాను కాబట్టి, జైలు అధికారులకు నా ప్రవర్తన నచ్చింది కాబట్టి నన్ను ముందే రిలీజ్ చేశారు. అంటే ఇప్పుడు నిన్ను నువ్వు గట్టెక్కించుకోవడానికి, నిన్ను నువ్వు జైల్లో నుంచి విడిపించుకోవడానికి ఇక్కడ నువ్వేమైనా త్యాగాలు చేశావా? ఒకవేళ నువ్వు గనక అక్కడ అందరితో సత్ప్రవర్తనతో లేవు, నిన్ను ఎవ్వరు ఏమనక ముందే వెళ్ళి అవతల వాళ్ళ మీద గొడవలు పెట్టుకున్నావు, ఆహారం తినేటప్పుడు ఇది బాలేదని పారేసుకున్నావు, దీనివల్ల నీకు శిక్ష పెరుగుతుందా, తగ్గుతుందా? అందరికీ తెలుసు. జైల్లో ఉన్నప్పుడు ఆ జైలు నియమాలకు తగినట్టుగా ఎవరైతే సత్ప్రవర్తనతో ఉంటారో వాళ్ళు మాత్రమే తొందరగా రిలీజ్ అవుతారు. అంతేగాని నేను ముందు రిలీజ్ అవ్వాలని వాళ్ళకి ఉపకారం చేశాను, వీళ్ళకి ఉపకారం చేశానంటే అందరూ నవ్వినట్టుగా ఇప్పుడు మనమందరము కూడా సంసారం అనేటటువంటి కారాగారంలో బంధింపబడ్డామండి. ఇప్పుడు నేను నలుగురికి జ్ఞానం బోధించానండి, నా వల్ల ఇంతమంది ఉద్ధరింపబడ్డారంటే ఎవరి కోసం జ్ఞానం చెప్పుకుంటున్నాం మనం? మనల్ని మనం విడిపించుకోవడానికి భగవంతుడు నాకప్పచెప్పిన పని చేస్తున్నాను అంతే తప్ప నేనెవరిని ఉద్ధరించే ప్రయత్నం చెయ్యట్లేదు.
అంటే నన్ను నేను విడిపించుకోవడానికి నేనేం చేస్తున్నాను? నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని 10 మందికి పంచేలాగా ఈశ్వరుడి యొక్క అనుమతితో జరుగుతుందే తప్ప, నేను చేస్తున్నాను అనే అహంకారం మనకొచ్చేసిందనుకోండి, ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి నేనెన్నో త్యాగాలు చేశానంటే, ఇప్పుడు నేననే మాటలో కూడా, నేను చెప్పాను కాబట్టి మీరు బాగున్నారు అనటంలో కూడా హాస్యాస్పదమైన విషయం ఉంటుంది. మనం మాత్రం అలా ఉండమండి. నేను కదా! నేను ఉద్యోగానికి వెళ్ళకుండా అందరికీ శాస్త్రం బోధిస్తున్నాను. అందువల్లే కదా ఇంతమంది మంచిగయ్యారు అంటే, భగవంతుడేమంటాడు? నిన్ను నువ్వు విడిపించుకోవడానికి నువ్వేం చేశావు? నీకు తెలిసిన దాన్ని 10 మందికి పంచుతున్నావు. అంతే తప్ప నువ్వెవరిని ఉద్ధరించటం లేదు. నువ్వు పుట్టకపోతే నిన్నెవరు చేసుకుంటారు అన్నట్టుగా, ఇప్పుడు నేను చెప్పకపోతే ఇంకో నలుగురెవరు ఉద్ధరింపబడరు అనటంలో ఏదైనా వాస్తవం ఉంటుందా? ఉండదు. అంటే ఇక్కడ భగవంతుడు ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. మిమ్మల్ని మీరు విడుదల చేసుకోవడానికే నలుగురికి మీరు పుణ్యకార్యాలు చెయ్యాలి. నలుగురికి దానాలు చెయ్యాలి. నలుగురికి మీరు మంచి పనులు చెయ్యాలి. ఇక్కడ నలుగురికి మీరు చేసే మంచి పని వలన ఆ నలుగురు బాగుపడటం కంటే కూడా ఎవరైతే మంచి పనులు చేస్తున్నారో ఆ పనులు చేసే వారికి దొరికేటటువంటి ఏదైతే అభివృద్ధి ఉందో అదే పెద్దది. అంటే మనం మన దగ్గర ఉన్నది ఇతరులకు ఇస్తున్నామని అహంకరించినంత కాలం మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళలేం. మనం ఈ శరీరంలో బంధింపబడి ఉన్నటువంటి జీవుడిని విడిపించలేము. అంటే మనల్ని మనం విడిపించుకోవాలంటే నలుగురికి చేసే ఉపకారం నీ బాధ్యతే కానీ ఇక్కడ నీకు అహంకారం ఉండకూడదు. అది ఏదైనా కానివ్వండి. మీ దగ్గర ఉన్నటువంటి పదార్థాన్ని ఓ నలుగురికి వండి పెట్టారండి. ఇప్పుడు నేను నలుగురికి పెట్టానని మనం ఏం చేస్తున్నాం? అహంకరిస్తున్నాం, దమ్మముతో పలుకుతున్నాం. భగవంతుడంటారు, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి పెట్టి నేను పెట్టాను, నేను పెట్టానంటున్నావు. ఇలా నేను పెట్టాను అన్నంత కాలం నీ మీద కర్తృత్వం పడుతుంది. నా చేత ఈశ్వరుడు పెట్టించి నన్ను బంధనంలో నుంచి విడిపిస్తున్నాడు అని ఎవరైతే అనగలుగుతారో వాళ్ళు బంధం నుంచి బయటపడతారు. పరమాత్మ ఏమంటున్నారు? మీరు ఇంద్రియముల యొక్క నిగ్రహాన్ని పొందకుండా మీరు భగవంతుణ్ణి చేరలేరు. మీ మనస్సు ఎప్పుడూ కూడా దేని చేత రమించాలి? లోపట ఉన్నటువంటి ఆత్మసుఖాన్ని పొందడానికే ప్రయత్నం చెయ్యాలి తప్ప, నశించిపోయే విషయాలలో ఉన్న సుఖాన్ని చూసి నేను సుఖపడుతున్నానని ఎవరైతే వ్యామోహాన్ని పొందుతున్నారో వీళ్ళందరూ భగవంతుడికి దూరం అవుతారు. భగవంతుడు ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి ఒక వ్యక్తి స్వగృహే పాయసం త్యక్త్వా, అంటే ఒక ఆయన ఇంట్లో పాయసం తయారు చేస్తే ఆ పాయసాన్ని వదిలిపెట్టేట ఎక్కడికో వెళ్ళి పక్కింట్లోకి వెళ్ళి వాళ్ళు పెట్టినటువంటి పదార్థాన్ని తిని రుచిగా ఉంది అంటున్నాడట. అంటే ఇంట్లో పరవాన్నాన్ని వదిలిపెట్టుకొని బయట పక్కింటికి వెళ్ళి పుల్లకూర తెచ్చుకొని తిని బాగుంది అనేటటువంటి వాడి యొక్క దౌర్భాగ్యం ఎంత అవతలి వాళ్లకు చూడడానికి వినడానికి అసహ్యకరంగా ఉంటుందో, మన లోపటనే బ్రహ్మానందం అనేటటువంటి సముద్రం ఉందండి. ఎంత అనుభవించినా తరిగిపోని సముద్రం మనందరి లోపట ఉంది. పశుపక్షాదులు తెలుసుకోలేవు, మనిషి మాత్రం తెలుసుకోగలగడు. దానికోసం బుద్ధి చైతన్యం ఉంది. అంటే హృదయమునందు ఉన్నటువంటి బ్రహ్మానందాన్ని విడిచిపెట్టి మనం ఏం చేస్తున్నాం? ఈ పదార్థం తింటే రుచిగా ఉంటుంది, ఇంకొక ఊరు వెళ్తే సంతోషంగా ఉంటాను, మా ఇంటికి పలానా వాళ్ళు వస్తే బాగుంటుంది, లేకపోతే నేను అక్కడికి ఈ ఫంక్షన్కి వెళ్తే బాగుండు. ఇలా ఏం చేస్తున్నాం మనం? కంటికి కనపడుతున్న విషయాలలో సుఖాన్ని వెతకడం అంటే ఇంటిలో ఉన్న పదార్థాన్ని విడిచిపెట్టి పొరుగింటి పుల్ల కూరకు పరిగెత్తడం ఎంతగా అసహ్యకరమైన అంశమో, అదే విధంగా మనం కూడా లోపట ఉన్న బ్రహ్మానందాన్ని అనుభవించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో జగత్తు యొక్క సృష్టి గురించి తెలుసుకుందాం. అసలు మనమందరం ఎందుకు వ్యామోహంలో పడ్డాం? అసలు వ్యామోహంలో పడడానికి ఏది కారణమైంది అంటే ఇక్కడ అందరూ కూడా విచారణ చెయ్యాలి. వశిష్ఠుడు చెప్తున్నాడు అనమాట శ్రీరామచంద్రుడికి. ఏంటి? ఇతడు చిత్ వృత్తులతో కూడి ఉన్నటువంటి చేతనాత్మకమైనటువంటి బ్రహ్మమే పరబ్రహ్మము, కానీ
అంటే చిత్తవృత్తులు అంటే ఈ పదార్థం బాగుంది, ఇది ఇంకొకసారి తినాలి, నేను ఈ వ్యక్తితో కలిసి ఉన్నాను, నాకు అతను మాట్లాడిన మాటలు చాలా నచ్చాయి. అంటే కంటికి కనపడుతున్నటువంటి విషయాల మీద మనం మమత్వం పెట్టుకోవడం అంటే చిత్తవృత్తులనమాట. అంటే మన చిత్తము అనేక రకాలైన విషయాల మీద ఆధారపడి ఉండడాన్ని ఏమంటారు? చిత్తవృత్తులు అంటారు. అంటే వినడానికి పదాలు చెప్పుకోవడానికి చిత్తవృత్తి అంటే ఇదేదో పెద్ద మాట కాదండి. చిత్త అంటే జ్ఞానము. మన జ్ఞానము దేని మీద ఆధారపడింది? నాకు పరవాన్నం అంటే ఇష్టం. అంటే నేను దేనితో మమేకమవుతున్నాను? పరవాన్నం మీద మమేకమవుతున్నాను. ఇదో చిత్తవృత్తి. నాకు ఫలానా వ్యక్తి అంటే ఇష్టముండదు. అతని మీద నాకు ద్వేషముంది. ఇప్పుడు ఇదొక చిత్తవృత్తి. ఇలా అన్ని రకాలైనటువంటి ఈ ఇంద్రియాలతో మనం అనుభవించే విషయాలలో అన్నింటి మీద మనం ఏం చేస్తున్నాం? కొన్నింటి మీద ప్రేమ, కొన్నింటి మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నాం. ఈ పెంచుకున్నటువంటి ప్రేమ, ద్వేషము ఏదైతే ఉందో ఇవి మనల్ని ఏం చేస్తున్నాయి అంటే భగవంతుడి నుండి మనల్ని దూరం చేస్తాయని. అంటే మనం భగవంతుడి నుంచి దూరం కావడానికి కారణం ఏమయ్యుంది? ఇక్కడ మనం అనేక రకాలైనటువంటి చిత్తవృత్తులతో మమేకం పొందాం. అలా మమేకం పొందిందెవరు? ఎవరు పొందారు అంటే చేతనాత్మకమైనటువంటి బ్రహ్మసత్తాయే. అంటే మనందరము కూడా ఈ విషయాలను అనుభవించడానికి కావలసినటువంటి శక్తి కలిగినటువంటి చేతనమైనటువంటి పరబ్రహ్మ స్వరూపులమే మనమందరం కూడా. అంటే ఇక్కడ మనం ఏం విచారణ చేస్తున్నాం? మన లోపట దాగి ఉన్నటువంటి బ్రహ్మశక్తి గురించి విచారణ చేస్తున్నాం. ఎంతో కొద్ది మందికి మాత్రమే భగవంతుడు ఈ అవకాశం ఇస్తారండి. ఏంటి? భగవంతుడి యొక్క శక్తి మన లోపట నిలువెల్లా ఉంది. చాలా మంది ఏం చేస్తారంటే గురువుగారి దగ్గరికెళ్ళాక నేను బ్రహ్మము అని చెప్పేసి మా గురువుగారు చెప్పారు గదా! ఇక నేనెందుకు దేవాలయానికి వెళ్ళాలి? నేనెందుకు నలుగురికి ఉపయోగపడేటటువంటి మంచి పనులు చేయాలి? దానాలు ఎందుకు చేయాలి? ధర్మాలు ఎందుకు చెయ్యాలి? నేను బ్రహ్మమైపోయాను కదా! ఇప్పుడు మనం మాటలల్లో బ్రహ్మమయ్యామండి. కానీ లోపట ఉన్నటువంటి చిదానందం కూడా ఉంది. కానీ ఇప్పుడు గోడ అవతల ఏమున్నదో తెలుసుకోగలిగిన శక్తి నీకుంది అని చెప్పారు. ఇప్పుడు నేనిక్కడున్నాను. ఈ గోడ అవతల ఏముందో ఇప్పుడు నేను చెప్పాలంటే ఇప్పుడు నేనేం చేయాలి? నాకొక అతీతమైన శక్తి నాకుండాలండి. అతీతమైన శక్తి నీ లోపటెక్కడుంది? నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః అంటారు కృష్ణ పరమాత్మ. అంటే నీ లోపట ఉన్న ప్రకాశము ఏం చేయబడింది అంటే బంధింపబడిందట. దేని చేత బంధింపబడింది? యోగమాయ చేత కప్పబడింది. అంటే ఈ గోడవతల ఏముందో నేను తెలుసుకోలేను. తెలుసుకోగలిగిన శక్తి ఏమో లోపట ఉందంటున్నారు. మరి ఉన్నప్పుడు నేనేం చేయాలి? ఈ కప్పబడి ఉన్నటువంటి యోగమాయని ఏం చేయాలి? కరిగించాలండి. యోగమాయ అంటే త్రిగుణాల మాయ. సత్వగుణము, రజోగుణము, తమోగుణం అనే 3 గుణాల చేత మనం బంధింపబడ్డాం. ఎందుకు బంధింపబడ్డామో ఇక్కడ వశిష్ఠుడు చెప్తున్నారు. బాగా అర్థం చేసుకోవాలండి. అంటే ఇక్కడ క్షణ సంవేదనము అనేటటువంటి ఒక చిన్న మాట. క్షణ అంటే ఒక క్షణ కాలంలో ఇక్కడ లోకంలో ఉన్న విషయాల మీద మనం మమకారం పొందుతున్నాం. నిన్న ప్రారంభించాను, పూర్తి చేయలేదండి. అంటే ఒక విషయం మీద మనం ఏం చేస్తున్నాం? మమకారం పొందుతున్నాం. ఇప్పుడు మన రోజువారీ చేసే పనులలో అన్ని పనులు గుర్తుపెట్టుకుంటామా? గుర్తుపెట్టుకోం. కొన్ని విషయాల మీద మనకేముంటుంది? మమకారం ఉంటుంది. కొన్ని విషయాల మీద ద్వేషం ఉంటుంది. భగవంతుడు అంటున్నారు, ఏ విషయం మీద మమకారం వద్దు. మీకు రోజువారీ మీరు ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మీకు ఏ బాధ్యతలు అప్పచెప్పారో ఆ బాధ్యతలు చెయ్యండి. అలా చేసినప్పుడు కొన్నింటి మీద ప్రేమ, కొన్నింటి మీద ద్వేషము కలగకుండా ఉండండి. అంటే ఇక్కడ సర్వశక్తివంతమైనటువంటి చిన్మయ స్వరూపమైనటువంటి గొప్పదైన ప్రకాశం కలిగినటువంటి మనం సచ్చిదానందమైన బ్రహ్మం ఏమైందంటే క్షణకాలం పాటు ఏమైంది అంటే ఈ ప్రకృతిలో ఉన్న విషయాల మీద మమత్వం కలిగిందండి. ఎప్పుడైతే ఆ మమకారాన్ని కలిగి ఉన్నారో కలిగి ఉన్న మరుక్షణమే లోపట ఉన్న ఆత్మశక్తిని విస్మరించాడనమాట. అంటే ఆత్మ యొక్క శక్తిని మనం ఎందుకు మర్చిపోయాము? క్షణకాలం అంటే ఇంకా బాగా అర్థం కావాలంటండి, ఒక వ్యక్తి ధనవంతుడండి.
ఒక బంగారపు షాప్‌లోకి వెళ్ళి ఆభరణాలు కొనడానికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన జేబులో ఇప్పుడు ధనవంతుడు డబ్బులు జేబులో పెట్టుకొని తిరుగుతాడా? పెట్టుకోడు. ఆయనేం జేస్తాడు? ఓ పర్సనల్ అసిస్టెంట్‌ని పెట్టుకుంటాడు. ఆయన దగ్గరే డబ్బుంటుంది. దానికి కావాల్సిన చెక్కులుంటాయి. అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ ధనవంతుడు ఏం జెప్తాడు? ఇంత బంగారం కొన్నాను. ఇన్ని డబ్బులు షాప్ అతనికి ఇచ్చేయమంటే ఆ వ్యక్తి ఇచ్చేస్తాడండి. ఇప్పుడు అతనికి ఒక క్షణకాలం పాటు ఏమైంది అనంటే, ఇప్పుడు తానెవరో మర్చిపోయాడండి. బంగారం షాప్‌లో ఉన్నాడు. బంగారపు వస్తువులన్నీ కొనుగోలు చేశాడు. ఇప్పుడు తనకి తానెవరో అర్థం కావట్లేదు. నేనెవరు? నేను పలానా వ్యక్తి ద్వారా ఈ డబ్బులను ఇప్పించాలి అనేటటువంటి స్థితి మర్చిపోయాడు. ఇప్పుడు ఆ క్షణకాలంలో ఆయనకి నేనెవరు అనే ఆలోచనొచ్చింది. నేనెవరు అంటే నేను ధనవంతుడనే విషయం మర్చిపోయాడు. ఇప్పుడు మరిచిపోగానే షాప్ అతను అడుగుతున్నాడు. డబ్బులు చెక్ రూపంలో ఇస్తారా అండి? క్యాష్ రూపంలో ఇస్తారంటున్నారు. జేబులో వెతుక్కున్నాడు. చెక్కు లేదు. క్యాష్ లేదు. ఎలా? ఇప్పుడు నేను డబ్బులు ఎలా కట్టాలి? అంటే ఆ క్షణంలో అతనికి ఏం కలిగింది? భయం కలిగింది. ఇన్ని ఆభరణాలు నేను కొన్నానా? ఈ ఆభరణాలకి నేను డబ్బెక్కడి నుంచి తేవాలి? అసలు నేనెవరు? అనేటటువంటి ఒక ఏంటి తన యొక్క వాస్తవమైన స్థితిని మర్చిపోయాడండి. అలా మరచిపోయినటువంటి క్షణంలో తన హృదయంలో జరిగేటటువంటి ఆ కన్‌ఫ్యూజన్ ఎలా ఉంటుందండి? చాలా భయంకరంగా ఉంటుంది. ఏంటి నేను ఈ షాప్‌కెందుకొచ్చాను? ఇన్ని ఆభరణాలు ఎందుకు కొన్నాను? ఇప్పుడు చుట్టూ ఉన్నవాళ్ళు డబ్బులు కట్టకపోతే నా పరిస్థితేంటి? నా దగ్గర చూస్తేనేమో డబ్బులు లేవు. నేనెక్కడికి వెళ్ళాలి? నేనెవరు? ఇన్ని రకాలైన సందేహాలు వచ్చి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఖాళీ చేతులతో ఆ బంగారపు వస్తువులు కొనకుండా బయటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు తన వెనకాల ఉన్నటువంటి వ్యక్తి వచ్చి, "అయ్యగారు నేను మీ పర్సనల్ అసిస్టెంట్‌నండి. మీకు సంబంధించినటువంటి సంపదలన్నీ కూడా నా దగ్గరే ఉంచుతారు. మీరు షాప్‌లో వస్తువులు కొనగానే నేనే డబ్బు కడుతుంటాను. మీరింత సంపదలకు వారసులండి. మీకు నేను పర్సనల్ అసిస్టెంట్‌నండి" అని ఆయనకు గుర్తు చేస్తే నెమ్మదిగా "ఆ! నేను పలానా వ్యక్తిని కదా! పలానా సంపదలు నావి కదా!" అని చెప్పి తిరిగి తానేం చేసుకుంటున్నాడు? జ్ఞాపకంలోకి తెచ్చుకుంటున్నాడు. అదే విధంగా మనం కూడా ఏం చేస్తున్నాం? ఇక్కడ క్షణ సంవేదనము అనే పదం వాడారండి వశిష్ఠ మహర్షి. ఏమంటున్నారు? క్షణకాలం పాటు తన యొక్క స్థితిని మర్చిపోయాడు. ఎందుకు మర్చిపోయాడు? ఇక్కడ లోకంలో ఉన్న విషయంలో ఏదో ఒక విషయం పట్ల ఆకర్షణ కలిగింది. అలా హాయిగా జీవుడట ఈ ప్రకృతిలో ఉన్న విషయాలను అనుభూతి పొందుతున్నాడు. మనం కూడా చూడండి. మనం బట్టల షాప్‌కి వెళ్ళాం. అక్కడ రకరకాలైనటువంటి వస్తువులన్నీ, రకరకాల వస్త్రాలన్నీ చూసాం. అన్నింటిని చూసాం. కానీ ఒక వస్త్రం దగ్గర ఇది నా సొంతమైతే బాగుండు అనుకున్నాం. కేవలం చూడడానికి మాత్రమే మనల్ని పంపించారు. అలా పంపించినప్పుడు మనకొక వస్తువును కావాలి అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే తన దగ్గర ఏదో లేదు. ఇప్పుడు బట్టల షాప్‌లో మనం కొనడానికి వెళ్ళలేదు. మనకి కావలసినన్ని వస్త్రాలు ఇంట్లో ఉన్నాయి. తనకు లేని వస్తువు లేనే లేదు. కానీ షాప్‌లో ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని నాకు కావాలి అనుకుంటున్నానంటే, ఇక్కడ జీవుడేం జేశాడంటే తాను ఇంకా ఏదో ఒక వస్తువును పొందాలనేటటువంటి తపన తనకుంది అంటే, అతడేమయ్యాడు? తన వాస్తవమైనటువంటి ఆత్మస్థితిని మర్చిపోయాడు. అంటే తనకు లేనటువంటి వస్తువేదో ఒకటి ఉంది అని ఒక లోటు ఉంది. లోటు లేనటువంటి స్థితిని తాను సంపాదించుకోవాలండి. కృష్ణ పరమాత్మ మనకు 3వ అధ్యాయంలో 21వ శ్లోకంలో చెప్తారు. నానవాప్తమవాప్తవ్యం అంటాడు. నేను పొందనిది లేనే లేదు. నేను పొందంది లేదు. నేను పొందాల్సింది కూడా లేదు. మరి నువ్వు షాప్‌కి వెళ్ళిపోయి నాకది కావాలి అంటున్నావంటే, ఇంకా నీకు ఏదో ఒక వస్త్రం మీద కోరికుంది. నీ ఇంటి నిండా చాలా ఉన్నాయి. నీ దగ్గర లేనిదే లేదు. అయినా నా దగ్గర ఉన్న వాటికంటే ఇక్కడున్న వస్త్రం కొత్తగా ఉంది అన్నప్పుడు ఏమవుతుంది అంటే, తన యొక్క స్థితి ఇంకా ఏదో తనకి కావాలి అనే కోరిక తనకుంది. ఇక్కడ జీవుడు కూడా ప్రకృతిలో ఉన్నటువంటి అంటే భగవంతుడి అంశగా ఉన్న మనం ఈ ప్రకృతిలో తిరుగుతున్నప్పుడు నా దగ్గర లేని వస్తువు కంటే ఇక్కడ గొప్పగా ఏముంటుందని ఆ ప్రకృతిని అలా చూసి ఇలా వచ్చేసారనుకోండి ఏ ప్రమాదం లేదండి. అక్కడ మనమందరం ఏం చేసాం? ఈ లోకంలో ఉన్నటువంటి అందాలను చూస్తున్నప్పుడు తాను పొందిన ఆనందం కంటే ఇంకేదో ఒక వస్తువు పట్ల ఆసక్తి కలిగిందండి.
అలా ఆసక్తి కలిగినటువంటి మరుక్షణంలోనే జీవుడు తన యొక్క ఆత్మస్థితిని మర్చిపోయాడు. తాను పొందే బ్రహ్మానందాన్ని మర్చిపోయి అల్పమైన విషయాల కోసమని చెప్పేసి ఈ జీవుడు ఏం చేశాడు? ప్రయాణం ప్రారంభించాడు. ఆ ప్రయాణంలో ఇంకా ఇది కావాలి, వీడు మంచివాడు కాదు, వీడు చెడ్డవాడు, ఈ పదార్థం అంటే ఇష్టం, ఈ పదార్థం అంటే ఇష్టం లేదని ఇష్టము, అయిష్టం, రాగము, ద్వేషం అనే 2 వస్తువుల్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నామండి. మన ప్రయాణం కొన్ని కోట్ల జన్మల నుంచి సాగుతుంది. మరి ఈ కొన్ని కోట్ల జన్మల నుంచి సాగే ఈ ప్రయాణానికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పెడతారు? సత్పురుషుల దగ్గరికి చేరి మన యొక్క స్థితిని ఎలా పోగొట్టుకున్నాము, ఏదైనా ఒక వస్తువు మీద నేను మమకారం పెంచుకుంటే నా యొక్క స్వవస్తుకు నేను దూరం అయిపోతాను. ఇప్పుడు మనమందరం కూడా మన వాళ్ళెవరికైనా అనారోగ్యం వచ్చినా, ముఖ్యంగా ఎవరైనా చనిపోయినప్పుడు మనం ఏమంటాం? మాకు మైలొచ్చిందండి అంటారు. మాకు అంటు వచ్చిందండి అంటారు. అంటు వచ్చింది అంటే కారణం ఏమయ్యుంది? అంటే ఇప్పుడు వాళ్ళు చనిపోతే నీకెలా అంటొస్తుందంటే, ఇప్పుడు మన వాళ్ళు అంటే ఇప్పుడు నాకు సంబంధించినటువంటి ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారండి. ఇప్పుడు మా అమ్మగారు నేను చనిపోయినప్పుడు నేనేం చేస్తాను? మా అమ్మకు సంబంధించినటువంటి జ్ఞాపకాలన్నీ కూడా నేనేం చేస్తానంటే, ఒక్కొక్కటిగా నేను గుర్తు చేసుకుంటాను. అంటే ఇప్పుడు నేను భగవత్ సంబంధమైన ఆలోచన నుంచి దేహ సంబంధమైన విషయాల మీద పూర్తిగా నా శక్తిని కేటాయిస్తాననమాట. ఇప్పుడు వాళ్ళతో నాకున్న సంబంధాన్ని నేను తలుచుకు ఏం చేస్తాను? ఏడుస్తానండి. ఇలా ఏడ్చి అలా ఏడుస్తున్నప్పుడు ఏమవుతుందంటే, నువ్వు నీ యొక్క చిన్మయానంద స్వరూపమైన ఆత్మ నుంచి దూరమవుతున్నావు. ఒక 10 రోజుల పాటు వాళ్ళకి సంబంధించిన చనిపోయిన తర్వాత, ఓ 10 రోజుల పాటు వాళ్ళ గురించి తలుచుకొని ఏడుస్తూ వాళ్ళ చిట్ట చివరి రోజున శ్రాద్ధ కర్మలు నిర్వహించిన పూర్తిగా అయిపోయిన తరువాత కొద్దిగా ఏం చేస్తాం? మర్చిపోతామనమాట. ఇక వెళ్ళిపోయింది, అమ్మ వెళ్ళిపోయింది అన్నప్పుడు నేనేం చేస్తానప్పుడు? ఇక అప్పుడు నెమ్మదిగా మళ్ళీ భగవత్ సంబంధమైనటువంటి ఆ భగవత్ తత్వాన్ని నేనేం చేస్తాను? నెమ్మదిగా స్మరణ చేస్తూ దేహ సంబంధమైన విషయాల నుంచి నేనేమవుతున్నాను? దూరంగా జరిగి భగవంతుడికి దగ్గరవుతున్నాను. అంటే మన వాళ్ళెవరైనా మరణించినప్పుడు భగవంతుడితో ఉన్న సంబంధం కంటే దేహ బంధాల మీద ఎక్కువగా మనం డిపెండ్ అయ్యి ఉంటాం కాబట్టి మనకు ఆ మైల అంటే భగవంతుడి నుంచి దూరం కావడమే మైల. ఇది వాస్తవమైన సత్యమండి. కంటికి కనపడుతున్న విషయాల్లో నాకు మైలొచ్చిందని చెప్పేసి చాలా మంది ఎవరో దూరపు బంధువు ఎక్కడో అమెరికాలో ఉంటాడు. ఎవరో మా వాళ్ళు చనిపోయారట. ఈ 10 రోజులు నేను భగవత్ సంబంధమైన ఏ విధమైన సాధన చేయకూడదంట అని చెప్పేసి హాయిగా ఏం చేస్తున్నాడు? దేహ సంబంధమైన విలాసాలు, విందులు ఈ విషయాల మీద చక్కగా తిరుగుతున్నాడు. భగవంతుడు అంటున్నారు, ఒక్క క్షణాన్ని గనక మీరు వృధా చేస్తే, మీరు కొన్ని కోట్ల రత్నాలు ఇచ్చినా మీరు ఆ క్షణాన్ని దగ్గరికి తీసుకురాలేరు. మీరు కొనలేరు. మరి కొనలేనటువంటి సమయం మీకు మానవ జన్మలో దొరికిందండి. ప్రతి క్షణం భగవంతుడి యొక్క అసలు భగవంతుడంటే మనం ఏం చేస్తాం? అసలు పూజలు చేయడమే భగవంతుడు అంటారండి. అసలు పూజ అంటే ఏంటి? కంటికి కనపడని దైవమేదో ఉంది. ఆ దైవం ఎక్కడుంది? నీ లోపట ఉంది. నీ లోపటున్న దైవాన్ని నువ్వు తెచ్చుకోవాలంటే దీపాన్ని వెలిగించినప్పుడు భగవంతుడు అంతటా ఉన్నాడు. కానీ ఆయన యొక్క శక్తిని మనం మన లోపట ప్రతిష్ఠ చేసుకోవాలి, ప్రసన్నం చేసుకోవాలంటే ఒక దీపం వెలిగించినప్పుడు, ఇష్టమైన రూపం ముందు దీపం వెలిగించినప్పుడు ఆ దీపపు శక్తి మనకు గుర్తు చేస్తుంది, నువ్వు ఈ దేహంలో బంధింపబడిన సచ్చిదానందమైనటువంటి దీప శిఖవే కాని ఆత్మ చైతన్యమే కాని నువ్వు మానవ దేహం కానే కాదు అని గుర్తు చేసే ప్రయత్నానికి పూజ. ఇప్పుడు ఈ పూజకు సంబంధించి రకరకాలైనటువంటి విషయాలతో దూరం అవుతున్నారని, ఎవరో చనిపోయారని, ఇంకేదో జరిగిందని చెప్పేసి భగవత్ సంబంధమైనటువంటి స్థితి నుంచి పక్కకు జరిగి దేహ సంబంధమైన విషయ సుఖాల కోసం పరిగెడుతున్నారని. విషయ సుఖాలనేవి ఎలాంటివి? మనకు విషతుల్యమైనటువంటి ఈ విషతుల్యమైన విషయాల కోసం భగవంతుడి యొక్క సాధన నుంచి బయటపడడం అంటే ఎంత సంతోషమో. ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోతే సంవత్సరం పాటు హాయిగా దేవాలయాలకు వెళ్ళేది లేదు, పూజలు చేసేది లేదు, ఏమీ లేదు. హాయిగా చక్కగా మనం ఏం చేయొచ్చు? నచ్చిన చోటకు వెళ్ళొచ్చు. పబ్బులకి, క్లబ్బులకు, రకరకాలైనటువంటి విందులు, వినోదాలు, వీటి కోసం నీ సమయం కేటాయిస్తే నువ్వెందుకు భూమి మీదకి వచ్చావు?
భూమి మీద నువ్వు చేయవలసినటువంటి కార్యం ఏంటి? నిన్ను నువ్వు విడిపించుకోవడమే నీ ధర్మం కానీ వేరొక కర్తవ్యం కోసం నువ్వు రాలేదు కదా! ఈ సత్యం తెలియక జీవుడు ఏం చేస్తున్నాడు? తాను కొన్ని కోట్ల జన్మలలో చేసిన పుణ్యం వల్ల వచ్చిన మానవ శరీరం నుండి తానేం చేస్తున్నాడు? సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నాన్ని విడిచిపెడుతున్నాడండి. ఇది కేవలం నిన్ను నువ్వు గుర్తు చేసుకోవడానికి, నిన్ను నువ్వు గుర్తు పెట్టుకోవడానికి ప్రారంభించినటువంటి పూజ ఇవాళ మనందరికీ ఎలా అయింది అంటే, భగవంతుడి పూజ చెయ్యాలంటే శరీరానికి శౌచం ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. ఉదయం లేవగానే నువ్వు రాత్రి నిద్రపోయావు అంటే నీ శరీరంలో నువ్వు తీసుకున్న ఆహారము ద్వారా శరీరం అంతా కూడా మలం ఊరింది పొద్దునే. లేవగానే నువ్వు ఈ శరీరానికి స్నానాదులు చెయ్యాలి. స్నానాదులు చేసి ఉతికిన బట్టలను ధరించి నీ యొక్క కార్యక్రమాలను ప్రారంభించాలి. ఇది శౌచమని చెప్పింది తప్ప అనవసరమైన విషయాలను మీద వేసుకొని ఆయా విషయాల కోసం ఇవాళ యూట్యూబ్లలో అయితే మోత మోగిపోతున్నాయి. ఏంటి, ఈ సమయంలో మేము పూజ చేయవచ్చా, ఈ సమయంలో ఇలా ఉండవచ్చా అని చెప్పేసి వ్యర్థమైన ప్రశ్నలండి. నాకు తెలిసి అసలు మానవ జన్మ యొక్క గొప్పతనం ఏంటంటే నువ్వు భగవంతుణ్ణి తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటావు? నువ్వు ఇతరులకు చేసేటటువంటి మంచి ఏదైతే ఉందో దాని ద్వారా నీ లోపట ఉన్నటువంటి స్వశక్తి నీకు తెలుస్తుంది. నీ స్వశక్తిని నువ్వు తెలుసుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నంలో శాస్త్రాలు అధ్యయనం చెయ్యాలే తప్ప నేను ఈ సమయంలో శాస్త్రం ముట్టుకోకూడదండి అంటే, నిన్ను నువ్వు తెలుసుకోవడానికే కదా నీకు శాస్త్రం ఇచ్చింది. ఈ శాస్త్రం తెలుసుకోవడానికి ఎందుకు మినహాయింపులు? అంటే విచ్చలవిడి జీవితాన్ని గడపడానికే శాస్త్రాలు విడిచిపెడుతున్నాను తప్ప ఇప్పుడు మొత్తం శాస్త్రం తెలుసండి. మరి ఈ శరీరానికి ఎవరో చనిపోయారు, ఇప్పుడు ఈ శరీరానికి వచ్చిన అంటూ ఈ శాస్త్రంతో నేను బోధ చెప్తున్నాను కదా, ఈ శాస్త్రంతో నేను ఇతరులకి ఏదో 4 మంచి మాటలు లేకపోతే ఏదో ఇతరులకు కొంత భోజనం పెడుతున్నాను అంటే ఇప్పుడు ఈ శరీరం అశౌచమా? మరి పూర్ణంగా శరీరంలోనే మరి జీర్ణమైనటువంటి ఈ శాస్త్రాలన్నీ మైల రాగానే పక్కకి వెళ్ళిపోతాయా? ఇప్పుడు రోజు జరిగే భగవత్ సాధన జరగదా? ఈ అంటే శాస్త్రం చదవాలంటే ఎంతో మందికి ఎన్నో అనుమానాలు ఉంటాయండి. అయ్యో, నేను ఈ సమయంలో మా వాళ్ళు చనిపోయారండి, 10 రోజుల పాటు నేను భగవద్గీత ముట్టుకోకూడదు కదండి, ఈ శాస్త్రం ముట్టుకోకూడదు కదండి. ఎందుకు ముట్టుకోకూడదమ్మా? నీ శరీరం లోపడున్న భగవంతుని నువ్వు ఎందుకు తెలుసుకోలేవు? ఈ శరీరాన్ని ఏమన్నారు? దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అన్నారు. నీ శరీరము దేవాలయమైతే దేవాలయంలో దైవం ఉంటే ఈ దైవం చెప్పిందే శాస్త్రం అయితే ఈ శాస్త్రంని నువ్వు అధ్యయనం చేయడానికి ఏదో మైలొచ్చిందని అంటావు. అసలు ఈ శరీరమే భగవంతుడు ఉండేటటువంటి నెలవైనటువంటి దేవాలయం కదా. మరి ఈ దేవాలయంతో నువ్వు ఏం చేయాలో తెలుసుకోకుండా తెలుసుకోవడానికి పద్ధతులట, నియమాలట. అంటే దేహ సంబంధమైన విషయ సుఖాల మీద వ్యామోహం ఎవరికి ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారు అనంటే భగవంతుడి నుండి దూరమైపోయి ఎప్పుడు విలాసాలు వినోదాల కోసం పరిగెత్తే ప్రయత్నం ఉన్న వాళ్ళే ఇలాంటి విషయాలను ఆశ్రయిస్తారండి. సత్యం తెలుసుకోవాలి అంటే నువ్వు నలుగురికి చేసేటటువంటి ఉపకారమే నీకు సత్యాన్ని తెలుసుకునేటటువంటి అవకాశం ఇస్తుంది తప్ప నువ్వు ఎప్పుడూ స్వార్థము చేత కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనే 6 గుణాలతో నువ్వు తిరుగుతున్నంత కాలం ఈశ్వరుడి యొక్క జ్ఞానం ముట్టుకోవడానికి కూడా పరమాత్మ పర్మిషన్ ఇవ్వడండి. మనకు భగవంతుడు ఎప్పుడు అనుమతి ఇస్తాడు? ఒక రకంగా కొంతమంది ఇవి ఈ టైంలో ముట్టుకోకూడదు, ఈ టైంలో ముట్టుకోకూడదు అని చెప్తున్నారంటే మీకు భగవంతుణ్ణి తెలుసుకోగలిగిన యోగ్యత కలగలేదని గుర్తు. నా ఉద్దేశం ఏంటంటే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి హృదయమునందు ఏముండాలి? అంతఃకరణ శుద్ధిగా ఉండాలి. నలుగురికి మంచి చెయ్యాలనేటటువంటి శుద్ధ సంకల్పాలు ఎప్పుడు కలుగుతాయి? మనం ఇతరులకు ఏదైనా ఇచ్చి ఆ ఇచ్చిన వస్తువుతో అవతలి వ్యక్తి సంతోషపడుతుంటే వాళ్ళ సంతోషం నీ హృదయానికి ఆనందం కలిగించే విధంగా ఉంది అంటే నీ హృదయం పరిశుద్ధంగా ఉందని గుర్తండి. మన హృదయం యొక్క శుద్ధత ఎప్పుడు తెలుస్తుంది? ఇతరులకు ఏదైనా ఇస్తే ఫలితాన్ని కోరకుండా వాళ్ళ యొక్క సంతోషాన్ని చూసి మనం సంతోషపడుతున్నామనుకోండి, ఇంకా ఇదేనండి భగవంతుడి యొక్క జ్ఞానం తెలుసుకోవడానికి మన హృదయము స్వచ్ఛంగా ఉంది. ఎవరి హృదయం అయితే స్వచ్ఛంగా ఉంటుందో వాళ్ళకి ఏ విధమైన కండిషన్స్ ఉండవండి. హృదయం యొక్క అంతఃకరణ యొక్క శుద్ధత లేకపోవడం వల్లే అమ్మో నేను దీన్ని ముట్టుకోకూడదు, అమ్మో ఇది మైలపడిపోతుంది, ఇది అంటవుతుంది అని చెప్పేసి
అంటున్నారంటే మీరు భగవంతుణ్ణి తెలుసుకోగలిగినటువంటి స్వచ్ఛతను పొందిలేరు. అంటే మీరు చేసే కర్మలలో దోషం ఉందని గుర్తు. ఆ దోషానికే భగవంతుడు వివిధ రూపాలలో మిమ్మల్ని ఏం చేస్తాడు? భగవంతుడి జ్ఞానం తెలుసుకోవడానికి అవకాశం ఇవ్వడు. అందుకే ఇదం జ్ఞానం ఇదం జ్ఞేయం యస్సర్వం జ్ఞాతుమిచ్చామి. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఉత్తర గీతలో ఒక మాట చెప్పారు. ఇదం జ్ఞానం ఇదం జ్ఞేయం. ఇది జ్ఞానమని, ఇది జ్ఞేయమని ఎవరైతే తెలుసుకోవడానికి ఇష్టపడరో వాళ్ళకి ఏమవుతుంది? అపివర్ష సహస్రాని శాస్త్రార్థం నాది గచ్చతి. 1000 సంవత్సరాలైన శాస్త్రాలలో చెప్పబడిన భగవంతుడు అర్థం కాడట. చాలా మంది శాస్త్రాలు చదువుతుంటారండి, కానీ శాస్త్రంలో చెప్పబడిన భగవంతుడు ఎవరికి దొరకడట? ఎంతకాలం దొరకడట? 1000 సంవత్సరాల పాటు భగవంతుడు ఏం చేస్తాడట? భగవంతుడు శాస్త్రంలో చెప్పబడిన విషయాలను కొంతమంది శాస్త్రాన్ని ముట్టుకోవడానికి మేమే ఇష్టపడట్లేదు అంటారు. కాదు, లోపటున్న భగవత్ చైతన్యం ఏం చేయిస్తుందంటే నిన్ను శాస్త్రం దగ్గరికి వెళ్ళనివ్వదు. ఇంకా కొంతమంది ఇది జ్ఞానము ఇది జ్ఞేయం అనేటటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదనుకోండి, వాళ్ళు శాస్త్రాలు చదువుతుంటారు కానీ అందులో చెప్పబడినటువంటి భగవంతుణ్ణి ఏం చేయలేరు? అనుభవంలోకి తెచ్చుకోలేరు. ఎందుకు అంటే పరమాత్మ చెప్తున్నారు, మీరు చేసే కర్మలలో స్వచ్ఛత లేదు, నిస్వార్థత లేదు, ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుకోగలిగిన స్థితి లేదు. అంటే భగవంతుడు మనందరికీ నేర్పిస్తున్నారు, మీరు చేసేటటువంటి కర్మలన్నీ కూడా నిష్కామంగా ఉండాలి. మనకిప్పుడు ఈ శ్లోకాలను చెప్పడానికంటే పూర్వం ఆయన ఏమన్నాడు? యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి నలిప్యతే. మీరు చేసిన కర్మ మిమ్మల్ని ఎప్పుడు అంటకుండా ఉండని స్థితి వస్తుంది. యోగయుక్తో అంటే అంతటా భగవంతుడున్నాడనే సమత్వ బుద్ధి ఉండి, హృదయం ఎవరి హృదయమైతే భగవంతుడు చెప్పిన మాటలు వినడానికి కావలసిన విధంగా స్వచ్ఛంగా ఉందో, ఎవరైతే ఇంద్రియాలను నిగ్రహించగలుగుతున్నారో, శాస్త్రం ఈ పదార్థం తినకూడదు, ఇలాంటి కర్మలు చేయకూడదని చెప్పిందో అలాంటి పనులు చెయ్యకుండా మన ఇంద్రియాలను నిగ్రహించి మన మనస్సు ఎప్పుడూ భగవంతుణ్ణి తెలుసుకునే ప్రయత్నంగా ఎవరి హృదయమైతే ఎవరి అంతఃకరణమైతే పవిత్రంగా ఉంటుందో, సర్వభూతాత్మ భూతాత్మ సమస్త ప్రాణులు కూడా ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడ నీలోపట ఉన్న ఆత్మయే అంతటా ఉన్నది అనే సత్యం తెలుసుకున్న వ్యక్తి ఇక తాను చేసే ప్రతి పని ఇతరులకు మేలు జరిగే విధంగానే ఉంటుంది తప్ప తన కోసం అంటూ స్వార్థంతో కూడిన కర్మ ఏదీ ఉండదు. ఎప్పుడూ నలుగురికి మేలు చేసేటటువంటి విధంగానే కర్మ చేస్తారు. అంటే మనం అందరం ఎందుకు మాయలో పడుతున్నామంటే కొన్ని విషయాలకు ప్రలోభపడుతున్నాం. దేవుడు ఇచ్చిన దానితో తృప్తిగా ఉండట్లేదు. నాకు ఇంత సంపద ఉంది, ఎప్పుడు పోల్చుకోవడమే. అయ్యో మీకంటే మాకు సంపదలు కొద్దిగే ఉన్నాయండి. ఎందుకు ఈ పోలిక? నీకున్న దాంతో నువ్వు హాయిగా ఉండొచ్చు కదా. అవతలి వాడు చేసిన పుణ్యకర్మల కొద్దీ వాళ్ళకి ఆ సంపదలు వచ్చాయి. నీకు కొద్దిగే ఉన్నా అవతల వాళ్ళకి అధికంగా ఉన్నా అందరూ ఈ భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్లే. ఒక సినిమాలో ఒక హీరో ధనవంతుడిగా నటిస్తాడు, ఒక సినిమాలో బీదవాడిగా నటిస్తాడు. అక్కడ బీదవాడుగా నటించినంత మాత్రాన అతడేం బీదవాడు కాదు. ఒక చోట తన స్థాయికి మించి ధనవంతుడిగా నటించాడు, అయినంత మాత్రాన అతడు ధనవంతుడు అవుతాడా? కాదు. తనకున్నటువంటి సహజ పరిస్థితే తనకుంటుంది. ఇవాళ మన అందరి సహజ పరిస్థితి ఏంటి? మనందరం ఆత్మస్వరూపులం, సచ్చిదానందం. ఈ లోకంలో సృష్టి చేయగలిగినటువంటి గొప్ప శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళం. కానీ మన శక్తిని మనం ఎందుకు మర్చిపోయామంటే కొన్ని విషయాల మీద, దేహ సంబంధమైన విషయాల మీద వ్యామోహం తగ్గించుకోండి, మీ స్వశక్తి మీకు తెలుస్తుంది. అంటే భగవంతుడు మనకు ఉపాయం చెప్తున్నాడండి. నాకు ఇది కావాలి అనే కోరిక నీకు లేదనుకోండి, అప్పుడు నీ లోపల ఉన్న ఆనందం నీకు తెలుస్తుందట. ఇలా రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, ప్రకాశానందగిరి స్వాముల వారు వీళ్ళందరూ ఎలా సంపాదించుకున్నారు ఆ శక్తిని? దేహ సంబంధమైనటువంటి విషయానుభూతిలో ఇది ఉంటేనే నేను సంతోషంగా ఉంటాననేటటువంటి ఆలోచన లేదు. వాళ్లకు ఏది దొరికితే దాంతో తృప్తిగా ఉన్నారు. యదృచ్ఛాలాభ సంతుష్ట, దొరికిన దానితో సంతృప్తి. సంతుష్ట సతతం యోగి, తనకున్న దానితో నిరంతరం సంతోషంగా ఉండాలి. తన దగ్గర ఒక భిక్షపాత్ర ఉన్నా భిక్షపాత్రతో సంతోషంగా ఉంటాడు.
ఒక ఆయనకి కోట్లు ఉన్నా ఆయన సంతోషంగా ఉన్నాడు. ఎప్పుడుంటుంది సంతోషం? నీకున్నది ఏదైతే ఉందో, భగవంతుడు నువ్వు చేసిన కర్మల నిమిత్తంగా నీకెంతైతే ఇచ్చారో, ఇచ్చిన దానితో నువ్వు పరమ తృప్తిగా ఉండాలి. అంతటి తృప్తితో అవతలి వాళ్ళని అహంకరించకుండా, ఇంకొకరి కంటే తక్కువ స్థాయిలో ఉన్నాననే భావన కాకుండా, ఎప్పుడూ ఉన్నదానితో పరమ తృప్తితో ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళకి భగవంతుడు దొరుకుతాడట. చిన్న విషయం చెప్పు. ఈ చిన్న విషయాన్ని పట్టుకోలేక మనమందరం ఏం చేస్తున్నామంటే భగవంతుడికి దూరం అవుతాం. ఆయన ఏమంటున్నాడు? నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్ అంటున్నారు. నవద్వారములు కలిగినటువంటి ఈ పురంలో మీరు ఏమీ చెయ్యక, ఏమీ చేయించక హాయిగా ఉండండి. మీరేమీ చేయటం లేదు. భగవంతుడు మీ చేత పూర్వజన్మల్లో చేసిన పాపం ఉంటే మీతో దుఃఖాన్ని అనుభవింపచేస్తాడు. మీరు పూర్వజన్మల్లో చేసిన పుణ్యం ఉంటే ఈ జన్మలో మిమ్మల్ని ఏం చేస్తాడు? సంతోష పెడతాడు. సుఖమునందు పొంగిపోకండి, దుఃఖమునందు కృంగిపోకండి, బ్యాలెన్స్డ్ గా సమస్థితిలో ఉండండి. ఇప్పుడు మీరు హాయిగా ఉండగలుగుతారు. అలా ఉండాలంటే ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు ఈ సృష్టి ఎలా జరుగుతుంది అంటున్నారు వశిష్ఠుడు అంటే, ఇక్కడ మనమందరము అంటే మనము అన్నప్పుడు బ్రహ్మమే అన్నమాట. ఈ బ్రహ్మం ఏం చేస్తుంది? కొన్ని కొన్ని విషయాల మీద అంటే ప్రకృతిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదో ఒక చిన్న వస్తువుని నాకు కావాలి అనే ఆలోచన కలిగిన వెంటనే లోపటున్నటువంటి ఆత్మశక్తిని విస్మరిస్తారట. అంటే మనందరం ఇదే పరిస్థితి అండి. నాకు ఇది కావాలి అని నువ్వు ఎప్పుడైతే అంటావో నీ నుంచి భగవంతుడు ఏం చేస్తాడు? లోపలికి వెళ్ళిపోతాడు, గుహలోకి వెళ్ళిపోతాడండి. హృదయం అనేటటువంటి గుహలోకి పరమాత్మ వెళ్ళిపోతాడట. నాకున్న దాంతో నేను హాయిగా ఉన్నాను స్వామి అని మీరు అంటుండండి. మీ వెంట ఉండి ఆయన నడిపిస్తాడు. ఎప్పుడైతే నాకు ఇది కావాలి, ఇది ఉంటేనే నేను సంతోషంగా ఉంటానని మనం ఎప్పుడైతే అంటామో అనగానే ఆయన ఏం చేస్తాడు? వీళ్ళకి నా దగ్గర ఉన్న ఆనందం సరిపోవట్లేదు, ఇంకేదో కావాలంట అని ఆయన లోపలికి వెళ్తాడు. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడు. ఆయన గనక మనతో ఉన్నాడనుకోండి పరమ సంతోషంగా ఉంటాం. ఆయన లోపలికి వెళ్ళిపోయాడు, ప్రతిదీ మనకు దుఃఖమే కలుగుతుందండి. అంటే లోపటున్న ఆయన బయటికి తెచ్చుకునే మార్గం ఏంటి? నీకేది ఇస్తే దాంతో సంతోషంగా ఉండు. నీకు దుఃఖం ఉంది, ఆ దుఃఖాన్ని అనుభవించు. పరమాత్మకు క్షమాపణ చెప్పు. స్వామి, నీ ఇంటిలోనే ఈ శరీరం అనే గుహలో మనల్ని నిరంతరం రక్షించడానికి పరమాత్మ పక్కనే కూర్చుంటాడు. ఆయన ఉన్నాడని గుర్తించడం రాక మనందరం కష్టపడుతున్నామండి. ఆయన ఉన్నాడు, ఆయన కాపాడుతాడు. అందుకే 16వ అధ్యాయం మొదటి శ్లోకంలో మొదటి మాట ఏంటి? అభయము. భగవంతుడు నన్ను రక్షిస్తాడు. ఇప్పుడు కష్టం వచ్చింది, నేనేదో అనుభవించాల్సి ఉంది దుఃఖము. అందుకే ఈశ్వరుడు ఏం చేస్తున్నారు? నాతో ఈ దుఃఖం అనుభవింపజేస్తున్నాడు. కాకపోతే కష్టంగా ఉంది స్వామి, ఇది నేను అనుభవించలేకపోతున్నాను, కొద్దిగా ఓర్చుకునే శక్తి ఇవ్వమని అడగొచ్చు. ఎవరిని అడగాలి? బయట వాళ్ళని కాదు, నీ లోపటున్న ఆయనతో రిక్వెస్ట్ పెట్టుకో. అందుకే వివేకానందుడు ఏమంటారు? నీలో ఉన్న భగవత్ శక్తితో నువ్వు ఏం చేయాలి? నిరంతరం మాట్లాడుకుంటూ ఉండు. నీతో నువ్వు మాట్లాడుకోకపోతే నీ జన్మ వృధా అవుతుందన్నారు. మనలో ఉన్న భగవత్ శక్తితో మనం ఏం చేయాలి? అందుకే పిచ్చివాళ్ళు అని రోడ్డు మీద తిరుగుతుంటారు కదండి కొంతమందిని చూస్తే. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటారు. మనమేమనుకుంటాం? వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటారు, వీళ్ళు పిచ్చివాళ్ళు అంటారు. నిజంగా పిచ్చివాళ్ళు కాదండి వాళ్ళు. బ్రహ్మానందానుభూతిని ఎవరి దగ్గర నుంచి పొందగలమో ఆ సత్యం తెలుసుకున్న వాళ్ళు బయటున్న వ్యక్తులతో మాట్లాడరు. లోపటున్న భగవంతుడితో మాట్లాడుతూ భగవంతుడి యొక్క అనుభూతిని పొందుతూ వాళ్ళు హాయిగా ఉంటారు. మనకేమనిపిస్తుంది? వాడిలో వాడు మాట్లాడుకుంటున్నాడని మనం అపహాస్యం చేస్తాం. నిజంగా పిచ్చివాళ్ళు ఎవరు? మనమా వాళ్ళ? మనమేనండి. లోపటున్నటువంటి అంతఃశక్తితో మాట్లాడుకున్నప్పుడు ఇక దేహ సంబంధమైన విషయాలు, సంపదలున్నా అతనికి ఏమీ పెద్దగా సుఖాన్ని ఇవ్వవు, అతనికి కష్టాలున్నా అతనికి ఏమీ ఇబ్బంది కలిగించవు. ఆ స్థితి రావాలి అంటే ఇక్కడ మనందరం ఎలా తయారయ్యామంటే ఈ బ్రహ్మమే, అంటే మనందరం బ్రహ్మమేనండి. అహం బ్రహ్మాస్మి అంటాం కదా, నేనొక్కదాన్నే బ్రహ్మమా? లోకమంతా బ్రహ్మమే. అంటే అందరూ పరబ్రహ్మ స్వరూపులే. మరి పరబ్రహ్మ స్వరూపులుగా ఉన్నటువంటి వాళ్ళలో సృష్టి ఎలా జరిగింది అంటే, ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే, జీవుడు అంటే బ్రహ్మం ఏం చేసింది? ప్రకృతిలో ఉన్న ఒక విషయాన్ని గట్టిగా పట్టుకుంది. గట్టిగా పట్టుకోగానే అతడు ఏమయ్యాడు? జీవసత్తాగా మారిపోయాడు. అంటే అతడు జీవుడిగా మారాడు. ఎప్పుడైతే తనకిది లేదు, నానవాప్తం అవాప్తవ్యం, నేను పొందనిది పొందాల్సింది లేదు, నేను పొందని వస్తువు లేదు,
ఇంకొకటి పొందాల్సింది కూడా లేదు అనే స్థితిని మర్చిపోయి, నేను ఇది కావాలనుకుంటున్నాను. పిల్లవాడికి మీరన్ని వస్తువులు కొనిచ్చారు మీ పిల్లవాడికి. అన్ని వస్తువులతో వాడు తృప్తిగా ఉంటే మీకేమనిపిస్తుంది? అబ్బా! నా పిల్లవాడికి గావాల్సినవన్నీ నేను వాడు అడగకుండానే ఇచ్చానని పరమ సంతోషం పొందుతారు. ఇప్పుడు పక్కింటి పిల్లవాడు తెచ్చుకున్న వస్తువుని చూసి, మమ్మీ మమ్మీ ఈ పక్కింట్లో మా ఫ్రెండ్ ఉన్నాడు కదమ్మా, వాడు తెచ్చుకున్న వస్తువు అయితే ఎంత బాగుందో మమ్మీ, నీ వస్తువుల కంటే బాగుందారా అంటే, చాలా బాగుంది మమ్మీ అన్నాడు. ఇప్పుడు చూడండి మీరెమ్మటే చిన్నపోతారు. మాకంటే కూడా మంచి వస్తువుని తెచ్చారట అని. అంటే పిల్లవాడికి ఆనందం కలిగించడంలో మీరు ఫెయిల్ అయ్యారా లేదా? అదే విధంగా బ్రహ్మము కూడా అన్నింటినీ, అంటే బ్రహ్మానందంలో ఉన్న అనుభూతిని మర్చిపోయిన జీవుడు ఇక్కడున్న విషయాలలో, ఈ పిల్లవాడు మర్చిపోయాడు ఆ క్షణంలో. మా ఇంట్లో లేని వస్తువు ఏంటండి, నాకున్న బొమ్మలలో ఈ బొమ్మ ఏ పాటి అని చెప్పి ఆ పిల్లవాడు గనక తనకున్న స్థితిని గుర్తు చేసుకోనుంటే, మరి ఇంటికొచ్చి మమ్మీ ఇంకో బొమ్మ బాగుందని అడిగేవాడు కాదు. ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల్ని కూడా కాస్త ఇబ్బంది పెట్టినవాడు కాకుండా ఉండేవాడు. ఏది గుర్తు రాలేదు వాడికి? తన దగ్గర ఉన్న వస్తువులు గుర్తుకు రాలేదు. అవతలి వాళ్ళ వస్తువును చూసి మాయలో పడిపోయాడు. మనం కూడా ఏం చేసాం? లోపట ఉన్నటువంటి బ్రహ్మానంద సాగరంలో మునిగి తేలాల్సిన మనం బయటున్న విషయాల గురించి ఆలోచన చేసాం. ఎప్పుడైతే ఆ ఆలోచన చేశామో ఇప్పుడు ఈ బ్రహ్మం ఏమైంది? జీవసత్తాగా మారిపోయింది. ఇప్పుడు ఈ జీవసత్తా క్రమంగా ఏమైంది అంటే శూన్య రూపంలో ఉన్నటువంటి ఆకాశ సత్తాగా మారిందట. అందుకే అంటారు ఆత్మ నుంచి ఆకాశం పుట్టింది, ఆకాశంలో నుంచి ఏం పుట్టింది? వాయువు, తర్వాత అగ్ని, జలము, పృథివీ పుట్టిందంటారుగా. ఆత్మ యొక్క శక్తిలో నుంచి ఏమొచ్చింది? ఆకాశం వచ్చేసింది. ఇప్పుడు ఇది జడమైనవి, ఆకాశము, వాయువు, తర్వాత అగ్ని, జలము, పృథివీ. దీనిలో ఉన్న జీవశక్తి ప్రాణశక్తి అవుతుంది. అంటే ఇక్కడ శబ్దము, అంటే శబ్దాలన్నీ ఆకాశంలో పుడతాయి కదా. ఇప్పుడు ఆకాశ సత్తాలో నుంచి పుట్టింది ఏంటంటే శబ్ద గుణము. శబ్దం అనేటటువంటిది ఎప్పుడైతే ఈ శబ్దం అనేటటువంటి అర్ధమాత్రికలు పుట్టాయో, ఎప్పుడైతే అవి పుట్టగానే భవిష్యత్ వ్యవహార స్థానాలుగా మిగిలిపోయాయి. ఇప్పుడు విషయాలను వినడం వల్లే కదండి పలానా వ్యక్తి చెడ్డవాడు, పలానా వ్యక్తి మంచివాడు అని వినడం ద్వారా మనం గ్రహిస్తున్నాం కదా. అదే విధంగా ఇప్పుడు ఏమైంది? ఈ ఆకాశ సత్తా తర్వాత ఈ శబ్ద గుణం అనేది ఎలా మారిపోయిందంటే కాలసత్తాగా మారిపోయింది. ఈ కాలసత్తాలో నుంచి ఏం పుట్టింది అంటే అహంకారము, అభిమానం అనేవి పుట్టాయి. ఈ వస్తువు నాకు కావాలనే అభిమానం, ఇది నా దగ్గర ఉందనే అహంకారం అనే రెండు వస్తువులు పుట్టినప్పుడు, ఇప్పుడు చూడండి భగవంతుడు ఎంత క్లియర్గా వివరణ చేస్తున్నారో. మనమందరం పుట్టాం కదండి విశేషుకాల కోసం. జీవసత్తా దేనిగా మారింది? ఆకాశ సత్తాగా మారింది. ఆ ఆకాశ సత్తా దేనిగా మారింది? కాలసత్తాగా మారింది. ఈ కాలసత్తా మొత్తం కలిస్తే ఏమైంది? హిరణ్య గర్భుడు, అంటే ఈ సమస్త సృష్టి చేయగలిగినటువంటి హిరణ్య గర్భుడు సాకార రూపంలో ఉన్న బ్రహ్మముగా రూపాంతరం చెందింది. అంటే బ్రహ్మదేవుడు ఉద్భవించాడనమాట. ఈ బ్రహ్మదేవుడు ఉద్భవించిన తర్వాత చేసే సృష్టిలో అహంకార మమకారాలు ఉన్నాయి. కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? విహాయ కామాన్ యస్సర్వాన్ పూమాం చరతి నిస్పృహ. 2వ అధ్యాయము పరిపూర్ణమైన గీత అంటారండి. అందులో చెప్పని విషయాలే ఉండవు. ఆయన ఏమంటున్నాడు? విహాయ, విడిచిపెట్టండి. దేన్ని విడిచిపెడతారు? నిర్మమో నిరహంకార, దేని మీద మమకారం వద్దు, దేని మీద అహంకారం వద్దు. సృష్టి మూలానికి ఏది కారణమయ్యింది? సృష్టి మూలానికి కారణం ఇది నాకు కావాలి అనేటటువంటి అభిమానం, ఇది నా దగ్గర ఉందనే అహంకారం. ఈ అహంకార మమకారాలు ఎవరైతే విడిచిపెడతారో వాళ్ళకి ఏం దొరుకుతుందట? శాంతి దొరుకుతుంది. నా దగ్గర ఇది ఉంది అని నేను ఎప్పుడైతే గర్విస్తున్నానో అప్పుడు నాకు అహంకారం వస్తుంది. వేరొకరి దగ్గర ఉన్న వస్తువు బాగుంది అని ఎప్పుడైతే నేను అభిమానం పొందుతానో ఆ అభిమానము అహంకారము రెండు ఏమైతున్నాయి? బంధంలో పడిపోతుంది. అసలు సృష్టి రావడానికి మూలమేంటి చూడండి. అందుకే యోగ వాసిష్టంలో చెప్పబడిన అద్భుతాలు ఎలా ఉంటాయంటే, ఈ జీవుడు ఎలా సృష్టి చేసుకున్నాడు, తన లోపట ఉన్న బ్రహ్మానందాన్ని విడిచిపెట్టి కంటికి కనపడుతున్నా, అంటే ఎంత సంపదలు ఉన్నా తనకి ఇంకేదో కావాలనేటటువంటి వెలితి ఏమైంది? తన యొక్క అసంతృప్తికి కారణమైంది. ఆ అసంతృప్తితోనే పాపపు కర్మలు చేస్తాడు. అసంతృప్తి ఎప్పుడు పోతుందట?
ఇది నాది అనే అహంకారం విడిచిపెట్టండి. ఇవన్నీ దేహానికి సంబంధించినవి, ఇవన్నీ నావి కాదు అని వీటి మీద అహంకార మమకారాలు విడిచిపెడితే ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముఖ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్యతి అని కృష్ణ పరమాత్మ చెప్తారు. ఇదే బ్రాహ్మీ స్థితి. పరమశాంతిని పొందడం అంటే ఒక వస్తువు మీద మీకు అభిమానము, అహంకారము రెండూ విడిచిపెడితే మీరు శాంతిని పొందుతారు. ఇక మీరు బ్రాహ్మీ స్థితిని పొందుతారు. ఈ శరీరం విడిచిపెట్టాక కూడా మీరు అదే స్థితిలో పరబ్రహ్మము యందు, పరిపూర్ణము యందు మీరేమవుతారు? లీనమైపోతారు. ఈ స్థితి మనకి కలగాలి అంటున్నారు. అంటే ఈ స్థితిలోకి మనం ప్రవేశించాలి అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా తెలియచేస్తున్నారు. నీ లోపట ఉన్నటువంటి పరబ్రహ్మము యొక్క శక్తిని నువ్వు అనుభవంలోకి తెచ్చుకోవాలంటే దేని మీద మమకారము, దేని మీద అహంకారం అనేటటువంటి విషయం పట్ల ఆసక్తిని పొందకండి అంటున్నారనమాట. అంటే ఇక్కడ భగవంతుడు మన అందరికీ కూడా తెలియచేసేటటువంటి గొప్పదైనటువంటి సత్యం, నీ లోపట ఉన్న పరబ్రహ్మములోనే పరమానందం ఉంది. ఆ పరమానందాన్ని పొందేటటువంటి ప్రయత్నాన్ని ఎవరూ కూడా విడిచిపెట్టకండి అంటున్నారండి. అంటే మన లోపట ఉన్నటువంటి స్వశక్తిని మనం ఏం చేస్తున్నాం? విస్మరిస్తున్నాం. ఏదో కంటికి కనపడుతున్న విషయాలలో ఏదో ఒక వస్తువులో ఆనందం ఉంది అని చెప్పి ఆ ఆనందం కోసం పరిగెడుతూ మనం ఏం చేస్తున్నాం? హాయిగా భోగములను ఈ శరీరంతో బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ గడపవలసిన మనం ఇవాళ దుఃఖానికి నెలవుగా చేసుకొని ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారు? దేహ సంబంధమైన విషయాల కోసం అని చెప్పేసి భీతిని పొందుతున్నారు, భ్రాంతిని పొందుతున్నారు, అశాంతిని పొందుతున్నారు. అశాంతికి మూలం రెండే వస్తువులండి. ఎవరైనా మనల్ని అడిగినప్పుడు అసలు శాంతి లేకపోవడానికి కారణం ఏంటి అని ఎవరైనా అడిగారనుకోండి, ఒక్కటే మాట, ఒక వస్తువు మీద మమకారము, అహంకారం అనే రెండు విషయాలు గనక మనం పట్టుకొని తిరిగినంత కాలం మనం ఎవరికి దూరం అవుతాం? భగవంతుడికి దూరం అవుతాం. భగవంతుడికి దగ్గర అవ్వాలంటే రెండే వస్తువులు. దేని మీద మమకారం వద్దు, దేని మీద అహంకారం వద్దు. మమకార అహంకారాలు విడిచిపెట్టిన వారికి పరమాత్మ దొరుకుతారు అంటే ఇక్కడ ఇది చెప్పారనమాట. యోగ వాసిష్టంలో చెప్పారు. మీరందరూ ఇవాళ ఇన్ని శరీరాలు తీసుకోవడానికి కారణం ఏమై ఉంది అనంటే మీ లోపట ఉన్న ఆనందాన్ని విస్మరించి బయట కనపడుతున్న విషయాలలో అంటే భగవంతుడు మీకు ఏది ఇచ్చారో దానితో తృప్తిగా ఉండండి. ఆ తృప్తిని గనక విడిచిపెట్టి ఆ తృప్తిని ఎలా మార్చకూడదు మళ్ళీ అంటే నాకు ఇంతుంది అనే అహంకారం వద్దు. అహంకరిస్తావంటే వేరొకరు బాధపడతారు. నాకు ఇది లేదు అనేటటువంటి బాధ కలిగింది అంటే ఆ వస్తువును పొందాలనే కోరిక కలుగుతుంది. కోరిక లేకుండా ఎవరిని బాధ పెట్టకుండా ఎప్పుడైతే మనము సమస్త కర్మలు జ్ఞానం అనే అగ్నిలో కాలుస్తామో అప్పుడు మనం భగవంతుణ్ణి చేరుతాం. ఇక్కడ అందుకే పరమాత్మ అంటున్నారు, నేను చేస్తున్నాను అని మీరు చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? భగవంతుడికి దూరం అవుతాం. నా కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే అంటారు. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పే మాట జాగ్రత్తగా విచారణ చేయాలి. నేను మీకు ఏం చేస్తున్నాను? ఏ కర్మ అప్పచెప్పడం లేదు. ఆ కర్మకు సంబంధించిన కర్తృత్వాన్ని మీకు అప్పచెప్పట్లేదు. అంటే భగవంతుడు ఏమంటున్నారు? నేను ఇవ్వట్లేదయ్యా, మీరు చేసిన కర్మలే మీరు అనుభవిస్తున్నారు. మీరు మామిడి విత్తనాన్ని వేశారనుకోండి, మామిడికాయలే కాస్తాయి. మీరు జొన్న విత్తనాలు వేస్తే జొన్నలు పండుతాయి. అంతేగాని ఇప్పుడు మీరు జొన్న విత్తనాలు వేసి సజ్జలు పండాలంటే పండుతాయా? అంటే భగవంతుడు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అనంటే పరమాత్మ స్వభావస్తు ప్రవర్తతే. మీ యొక్క స్వభావంలో పూర్వజన్మలలో మీరు ఏ విధమైనటువంటి విత్తనాలు అంటే మీ మూలాలలో ఏ విధమైన బీజాలున్నాయో ఆ బీజాల ప్రకారంగానే మీరు ప్రవర్తిస్తున్నారు. కానీ నేను ఎవరికి ఈ పని చెయ్యాలి అని ఒక కర్మ అప్పజెప్పటం లేదు. భగవంతుడు కర్మ రహస్యాన్ని చెప్తున్నారు. ఆ కర్మ రహస్యం ఏంటి? నేను ఎవరిని బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. ఎవరిని అధికమైన సంతోషాన్ని కలిగించే విధంగా ఒకరిని పైకెత్తట్లేదు, ఒకరిని కిందకు దించట్లేదు. ఒకడిని ఏడిపించడం, ఒకడిని నవ్వించడం నా బాధ్యత కాదు.
నేను అలాంటి విషయాలకు నాకు సంబంధమే లేదు. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః. మీరు కర్మలను మీకు నేను ఏం చేస్తున్నాను? ఇప్పుడు ఒక వ్యక్తి పని చేస్తున్నాడండి. ఒక ఉదాహరణకి ఏదో ఒక పని నిమిత్తంగా ఒక కంపెనీలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు అతను చేసినటువంటి పనికి ఒక వ్యక్తికేమో నెలకు 10,000 ఇస్తాడు. ఒక వ్యక్తికేమో అదే కంపెనీలో పనిచేసేవాడికి ₹1,00,000 ఇస్తారు. ఏంటండి ఆ తేడా? ఒక ఫ్యాక్టరీలోనటండి ఒక ఏదో ఒక బోల్టు అంటే ఏదో ఒక చిన్న బోల్ట్ పని చేయలేదట. ఓ పెద్ద కంపెనీ అండి. ఒక కంపెనీ ఒక నిమిషం ఆగిపోతే సుమారు ₹8,00,000 నష్టమొస్తుందట ఆ కంపెనీ అధికారికి. ఇప్పుడు అనుకోకుండా ఆ బోల్ట్ ఏమైందంటే కొంచెం లూజ్ అయిందండి. ఆ లూజ్ కావడంతో ఆ ఫ్యాక్టరీ అంతా కూడా పనిచేయడం ఆగిపోయిందట. వెంటనే అందరూ కూడా కనిపెట్టే ప్రయత్నం చేశారు. అప్పటికే 2 గంటలయింది. 2 గంటలంటే ఎంత డబ్బులు నష్టమై ఉంటుందండి. వెంటనే ఎవరినైనా తొందరగా పిలిపించండి. ఈ కంపెనీ ఆగిపోతుంది, పని చేయడం ఆగింది అంటే లక్షలు కాదు కోట్లలో నష్టమొస్తుంది. త్వరగా దీన్ని కనిపెట్టండి అని చెప్తే ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళెవ్వరికీ సాధ్యం కాలేదంట. అప్పుడు ఎవరో ఒక బయట నుంచి ఒక వ్యక్తిని పిలిపిచ్చారట. ఆ వ్యక్తి ఒక 2 నిమిషాలు ఏం చేశాడు, ఆ ఫ్యాక్టరీ మొత్తాన్ని కూడా అలా గమనించాడట. అలా గమనించి అతనికి తెలుసు ఎక్కడెక్కడ ఆ బోల్ట్ ఫిట్టింగ్ సరిగా లేకపోతే మిషన్‌లు ఆగిపోతాయో అక్కడికే వెళ్ళాడు. చాలా తక్కువ సమయంలో వెళ్ళి ఒక బోల్ట్ లూజ్ కావడాన్ని చూసి దాన్ని ఫిట్ చేశాడట. చేయగానే అతడి చేతిలో ₹1,00,000 చేతిలో పెట్టారట. అతడు చేసింది ఎంతసేపంటే ఒక 2 నిమిషాల పని చేశాడు. ఆ 2 నిమిషాల పనికి ₹1,00,000 ఇస్తే అక్కడున్నటువంటి ఒక వ్యక్తి చూసాడట. ఎవరు? ఆ కార్మికులందరికీ కూడా నాయకుడైన వ్యక్తి చూసాడట. ఏంటి? నేను నెల మొత్తం పని చేస్తే నాకు 20,000 ఇస్తారు. నాతో పని చేసే వాళ్ళకు 10,000 ఇస్తారు. ఈ వ్యక్తి 2 నిమిషాలు పని చేస్తే నెల మొత్తానికి 20,000 ఇస్తారు. ఇతడికి 2 నిమిషాలకి ₹1,00,000 ఇచ్చారని ఇప్పుడు కార్మిక నాయకుడు ఆ కార్మికులతో కలిసి స్ట్రైక్ చేయడం ప్రారంభించాడట. మేము పని చేయమండి. మీరు 2 నిమిషాలు పని చేసిన వాళ్ళకేమో 2,00,000 ఇస్తారు. మేము నెల మొత్తం పని చేస్తేనేమో 20,000, 10,000 ఇస్తారు. ఇదేం బాలేదన్నారు. అంటే ఆ వ్యక్తి చేసినటువంటి పని 2 నిమిషాల పనే కానీ ఇప్పుడు 2 గంటల పని ఆగిపోతే కోట్లల్లో నష్టమొచ్చింది. అంటే అతను చేసినటువంటి పని యొక్క గొప్పతనాన్ని బట్టి అతనికి జీతం ఇచ్చింది. అతని తెలివితేటలకి అక్కడ ఇవ్వబడినటువంటి ఫీజండి. అంటే ఎవరి యొక్క పనితీరును బట్టి వాళ్ళకి జీతం వస్తుంది. అంటే ఒక వ్యక్తికి ₹1,00,000 ఒక వ్యక్తికి ₹10,000 ఎందుకిస్తారు? ఒకే కంపెనీలో ఒకరు అధికమైన ఆదాయం, ఒకరు తక్కువ ఆదాయం ఎందుకు తీసుకుంటున్నారు? వాళ్ళకున్న తెలివితేటలను బట్టి. ఒక వ్యక్తి సులభంగా 2, 3 ఏం చేస్తాడు? తెలివి ద్వారా డబ్బు సంపాదిస్తాడు. ఇంకొక వ్యక్తి చాలా మొద్దు కష్టం చేస్తాడు. ఎంత చేసినా అతని కుటుంబం గడవడానికి కావలసిన డబ్బు కూడా సమకూరదు. అంటే చూడండి, తెలివితేటలు లేనటువంటి వారు ఎంత కష్టపడి ఉన్నప్పటికీ కూడా తన యొక్క ఆదాయం తక్కువగా ఉంటుంది. అందుకే భగవంతుడేమన్నారు? మీరు పూర్వజన్మల్లో చేసిన దోషాల వలనే ఇవాళ మీరేం చేస్తున్నారు? తక్కువ ఆదాయం తీసుకుంటున్నారు. మీకు తెలివితేటలు తక్కువగా ఉన్నాయి. ఎవరైతే పూర్వజన్మలలో ఎక్కువ పుణ్యాలు చేశారో, ఎక్కువ దానాలు చేశారో, ఎక్కువ మంచి పనులు చేశారో, వాళ్ళకి ఈ జన్మలో తెలివితేటలు అధికంగా ఇవ్వబడతాయి. అధికంగా తెలివితేటలు ఉన్నవాడు అధికంగా సంపాదిస్తాడు. అధికమైన తెలివితేటలు ఎందుకు లేవు? అంటే మీరు పూర్వజన్మల్లో చేసినటువంటి ఆ కర్మలలో ఉన్న దోషాలు మీకు బుద్ధిమాంద్యం కలిగింది. బుద్ధిమాంద్యం ఉన్నవాడు ఎంత అందంగా ఉంటేంది, ఎన్ని సంపదలో ఉంటే ఏంటండి? వాడు చేసే పనిలో వాడుకున్న డబ్బును కూడా వాడు సరిగ్గా వినియోగించుకోలేడు. తెలివితేటలు తక్కువ ఉండడం వల్లే కదండి! నా తల్లిదండ్రులు కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చినా దాన్ని ఎలా వాడుకోవాలో తెలియక అంతా పోగొట్టుకుంటారు. ఒకడు ఏమీ లేని టీ కొట్టు పెట్టుకున్నవాడు కూడా కోట్లు గడిస్తాడు. తెలివితేటలే కదా! పరమాత్మ అంటున్నారు, మీరు చేసుకున్న కర్మల ప్రకారమే. అంటే మీ బీజాలలో ఉన్నటువంటి, మీ మూలాలలో ఉన్నటువంటి ఏవైతే మీరు చేసిన కర్మలలో ఉన్నటువంటి దోషాలు, సుగుణాలుంటాయో వాటి ప్రకారంగానే మీరు ఈ దేహంతో మీరు కర్మ చేస్తారు కానీ, నేనైతే ఎవరికి కావాలని ఏం చెయ్యట్లేదు, కర్తృత్వాన్ని ఇవ్వట్లేదు. నేను చేస్తున్నానని కర్తృత్వాన్ని మీ మీద వేసుకున్నంత కాలం మీరేమవుతారంటే సత్యాన్ని తెలుసుకోలేరు. మీ బుద్ధి యందు
తెలివితేటల్ని పెంచుకోలేరు. మీ యొక్క తెలివితేటలను పెంచుకోవాలనే కోరిక మీకుంటే మాత్రం నేను శాస్త్రమునందు చెప్పబడిన విషయాలను సత్పురుషులను చేరి మీరేం చేస్తారు? మీ తెలివితేటలు పెంచుకోవడానికి ఏ విధమైన కర్మ చేస్తే భగవంతుడు తెలివితేటలు ఇస్తాడో తెలుసుకోండి. అంటే ఇక్కడ భగవంతుడిని ఇక్కడ శాస్త్రం తెలిసిన వాళ్ళని ఎందుకు తెలుసుకోమంటున్నారండి పరమాత్మ? మీ యొక్క తెలివితేటలను పెంచుకోవాలి అంటే ముందు మీరు ఏ పని చేస్తే మీ తెలివితేటలను పెంచుకోవడానికి కావలసిన శక్తిని పరమాత్మ ఇస్తాడో చెప్తున్నారు. అంటే మనం చేసేటటువంటి కర్మలలో ఉన్నటువంటి దోషాలను మనం ఎప్పుడు విడిపించుకుంటామంటే నువ్వు చేసే పనిలో భగవంతుడు చెప్పినటువంటి నియమం ఏంటి? కర్తృత్వం విడిచిపెట్టు. నువ్వు చేసే పనిని 10 మందికి ఉపయోగపడేలాగా మార్చుకొని దాని మీద ఎంత లాభం వస్తుంది, ఇతరులకు నేను మా తోటలో పండిన పండ్లన్నీ ఇస్తున్నాను, దీనివల్ల ఎంత లాభం వస్తుందని ఆలోచించక, ఈశ్వర నేనేం చేస్తున్నాను, నాకు కావలసిందంతా నేను తీసుకొని కొంత ఇతరులకు ఇవ్వమని చెప్పారు కదా, ఆ ఇతరులకు ఇవ్వడంలో ఎవరైతే నిజంగా అర్హత ఉందో వాళ్ళకి ఇస్తున్నానని ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఏ ఫలితం కోరుకోకండి. అంటే మీ కుటుంబానికి కొంత వాడుకోండి, ఇంకో నలుగురికి కూడా పంచిపెట్టండి. అర్హత కలిగిన వారికి పంచిపెట్టండి. పంచిపెట్టేటప్పుడు ఫలితం ఆలోచించకుండా ఈశ్వరా మీరు చెప్పినట్టుగా చేస్తున్నాను, ఇది నా బాధ్యత అని ఎవరైతే చేస్తారో వాళ్ళకి నేనేం చేస్తాను, నన్ను అంటే పరమానందాన్ని అనుభవించగలిగినటువంటి తెలివితేటలను నేను మీకు ఇవ్వాలంటే మీరు చేసే కర్మ ఎలా ఉండాలి? నాకు నచ్చేలాగా ఉండాలి. భగవంతుడికి ప్రీతికరమైన కర్మ అంటే ఇతరులకు మేలు చేసే పనులు ఎవరైతే చేస్తారో వాళ్లకు తెలివితేటలు నేను ఇస్తానని పరమాత్మ మనందరికీ చెప్తున్నారు. అలా కాకుండా నేనే చేస్తున్నానని చెప్పేసి ఎవరైనా కర్మ చేస్తే మాత్రం ఇబ్బందుల్లో పడతారు. ఆ ఇబ్బందులు ఎలా ఉంటాయి అనేది పరమాత్మ తర్వాత శ్లోకంలో చెప్తారు. నేను చేస్తున్నా. పరమాత్మ ఏమంటున్నారు ఈ శ్లోకంలో? మీరు చెయ్యట్లేదు, మీరు పూర్వజన్మలలో చేసిన కర్మల నిమిత్తంగా మీకు అప్పచెప్పబడ్డాయి. అంటే మీరు ఒక పనిని చేస్తున్నారంటే నేను ఇచ్చేటటువంటి శక్తి చేత చేస్తారు. కానీ నేను మిమ్మల్ని ఈ పని చేయమని అప్పచెప్పట్లా. మీరు చేసిన కర్మలలో ఉన్నటువంటి మంచి చెడే మీ చేత కర్మ చేయిస్తుంది. అంటే నా ప్రమేయం లేదు, మీ యొక్క బీజాలలో ఏదైతే ఉందో దాని ప్రకారంగానే కర్మ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ భగవంతుడు మనందరికీ చెప్తున్నారు, మరి మీరు నేను చేస్తున్నానని చెప్పేసి చేస్తే మీకు వచ్చే పుణ్య ఫలాలు పాప ఫలాలు ఇవన్నీ నేను తీసుకోను, వీటన్నింటినీ కూడా మళ్ళీ మీరే అనుభవించాలి అని తర్వాత శ్లోకంలో వివరణ చేస్తారు. దాన్ని రేపు తెలుసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.